హాయ్ ఎవ్రీవన్. సో దిస్ ఈస్ కార్తిక్. నేను మీ హెల్త్ కోచ్. చాలామందికి థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఈ ఎస్పెషల్ ఎండోక్రైన్ డిజార్డర్స్తో చాలామంది బాధపడుతున్నారు ఈ మధ్యకాలంలో ఉండే ఉమెన్ కానీ అమ్మాయిలతో సహా ఈవెన్ పిల్లలతో సహా. సో ఇలాంటి ఇష్యూస్ నుంచి మనం ఎలా కాపాడుకోవాలి, అసలు ఈ ఇష్యూస్ ఎలా వస్తాయి, వాట్ ఆర్ ద రెగ్యులర్ ఇష్యూస్ దట్ పీపుల్ ఆర్ ఫేసింగ్. ఓకే, చాలామంది ట్యాబ్లెట్స్ పరంగా ట్రీట్మెంట్స్ పరంగా చాలా డౌట్స్ ఉంటాయి, అవునా కదా? సో ఈ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి ఈరోజు వన్ ఆఫ్ మై నోన్ డాక్టర్ అనమాట, చాలా క్లోజ్ తను తెలిసిన డాక్టర్. సో హీఈస్ ఎండోక్రైనాలజిస్ట్. ఆయన మాత్రమే ఈ టాపిక్ చెప్పడానికి క్వాలిఫైడ్ కాబట్టి సో ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ స్మాల్ కొన్ని చిన్న కాన్వర్జేషన్ లాగా, అంటే హీ యాక్సెప్టెడ్. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ డాక్టర్ వర్మ గారు. హాయ్ అండి, మీ గురించి ఆడియన్స్కి ఒకసారి చెప్పండి. నా పేరు పద్మనాభ వర్మ, ఎండోక్రినాలజిస్ట్. నేను ఎండి మెడిసిన్ చేసి తర్వాత డిఎం ఎండోక్రినాలజీ చేశాను. ఇప్పుడు కరెంట్లీ నా క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తున్నాను, పద్మనాభ వర్మస్ హార్మోన్ క్లినిక్, ప్రగతి నగర్లో. మెయిన్గా నేను ఎండోక్రినాలజీలో మేము మెయిన్గా డీల్ చేసేది ఏంటి అంటే థైరాయిడ్ డిసీజెస్, డయాబెటీస్ అండ్ ఆల్ అదర్ ఎండోక్రైన్ డిసీజెస్ లైక్ కొలెస్ట్రాల్ ఇష్యూస్ కానీ, పీసీఓడి ఇష్యూస్ కానీ, అండ్ కొన్ని రేర్ హార్మోన్ డిసీజెస్ ఉంటాయి లైక్ మన బాడీలో స్టెరాయిడ్స్ ఎక్కువగా ఉండడం, కార్టిసాల్ ఎక్కువగా ఉండడం, అంటే కుషింగ్స్ డిసీజ్ కానీ, గ్రోత్ హార్మోన్ ఎక్కువగా ఉండడం. జనరల్గా ఇప్పుడు లోగా ఉండే డిసీజెస్ అనుకుంటాము, బట్ కొన్ని డిసీజెస్ రేర్గా వస్తాయి. బట్ గ్రోత్ హార్మోన్ ఎక్కువగా ఉండే డిసీజెస్ లైక్ యాక్రోమెగలీ అంటాం. సో ఇలాంటి హార్మోన్ డిసీజెస్ అన్ని కూడా మేము డీల్ చేస్తాం. థైరాయిడ్ యాక్చువల్గా వాట్ ఎగ్జాక్ట్లీ ద థైరాయిడ్ ఇస్? ఓకే, థైరాయిడ్ మనకి ఎలా ఉపయోగపడుతుందో కొంచెం చెప్పండి. థైరాయిడ్ మనకి ఒక బటర్ఫ్లై షేప్ గ్లాండ్ మనకి నెక్ దగ్గర ఉంటుంది, అది మనకి చాలా మందికి తెలుసు. బట్ దాని నుంచి వచ్చే థైరాయిడ్ హార్మోన్ అనేది మెయిన్గా మన మెటబాలిజం రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, మెటబాలిజం అంటే మన బాడీలో సర్క్యులేషన్ కానీ, డైజెషన్ కానీ, అండ్ మన హార్ట్ ఫంక్షనింగ్ కానీ, అంటే ప్రతి ఆర్గాన్ ఫంక్షనింగ్కి ఆల్మోస్ట్ థైరాయిడ్ అనేది నార్మల్గా ఫంక్షన్ కావాలి. ఎందుకంటే మెయిన్గా ఎనర్జీ ప్రాసెసింగ్, అంటే మన బాడీలో ఏ మజిల్ కాంట్రాక్ట్ అవ్వాలన్నా ఆబ్వియస్గా ఎనర్జీ అనేది రిలీజ్ కావాలి, ఏటీపీ జనరేట్ కావాలి. సో ఈ మెటబాలిజం అన్నిటికీ కూడా థైరాయిడ్ హార్మోన్ ఇంపార్టెంట్. అందుకే మనకి థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీలో చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అలాగే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉందనుకోండి అండ్ మెటబాలిజం ఎక్కువగా అయిపోవడం వల్ల వెయిట్ లాస్ అయిపోవడం, ఇలాంటి కంప్లైంట్స్ కూడా మనకి కామన్గా వస్తూ ఉంటాయి. ఓకే, సో ఓవరాల్ మీరు చెప్పింది నాకు అర్థమైంది ఏమంటే బాడీలో అన్ని ప్రాపర్గా వర్క్ చేయాలంటే థైరాయిడ్ ఫస్ట్ ప్రాపర్గా వర్క్ చేయాలి, రైట్? ఓకే, సో మెయిన్గా థైరాయిడ్లో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద ఇష్యూస్ ప్రజెంట్ పీపుల్ ఆర్ ఫేసింగ్? కామన్గా మనకి థైరాయిడ్లో రెండు రకాలు, అంటే థైరాయిడ్ డిసీజెస్లో ఎనీ గ్లాండ్ ఇన్ దట్ మ్యాటర్ అది తక్కువగా పనిచేయడం కానీ లేదా ఎక్కువగా పనిచేయడం కానీ, ఆప్టిమల్గా పనిచేస్తే మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ ఎంతైతే పనిచేయాలో దానికన్నా తక్కువగా పనిచేసినప్పుడు మన బాడీలో థైరాయిడ్ హార్మోన్స్ తగ్గుతాయి కాబట్టి మన మెటబాలిజం కూడా స్లో అవుతుంది. ఓకే, మెటబాలిజం స్లో అవ్వడం అంటే మన బాడీ కన్జ్యూమ్ చేసే ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది, అంటే ఖర్చు పెట్టే ఎనర్జీ కూడా తగ్గుతుంది. అందుకే వాళ్ళు ఫుడ్ తక్కువే తింటుంటారు కానీ వెయిట్ పెరిగిపోతా ఉంటారు. బికాస్ మనం ఖర్చు పెట్టేది తగ్గినప్పుడు మనం తక్కువ తిన్నా సరే ఆబ్వియస్గా మీకు బర్న్ అయ్యే క్యాలరీస్ తగ్గుతాయి కాబట్టి వెయిట్ అనేది పెరుగుతూ ఉంటారు. అందుకే చాలా మంది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళు వెయిట్ పెరుగుతున్నామని చెప్పి థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను. అండ్ ఇంకొక కామన్ థింగ్ హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది అంటే జనరల్గా మన బాడీ మెటబాలిజం తగ్గినప్పుడు లీస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏది మన బాడీలో, ఎదర్ హెయిర్ కానీ నెయిల్ కానీ. అవును, ఎందుకంటే అవి డెడ్ టిష్యూస్ కాబట్టి హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ మనకి తెలుస్తుంది అనమాట. చాలా మందికి ఎస్పెషల్లీ లేడీస్లో, మగవాళ్ళు పెద్ద పట్టించుకోవచ్చు కానీ లేడీస్లో హెయిర్ ఫాల్ అంటే వాళ్ళు ఇమీడియట్గా ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటారు. సో హెయిర్ ఫాల్ కానీ, వెయిట్ పెరగడం కానీ, అలాగే మనకి ఎలాగైతే బాడీలో అన్ని టిష్యూస్ స్లోగా పనిచేయడం స్టార్ట్ చేస్తాయి, మన పొట్టలో ప్రేగులు కూడా స్లోగా కదలడం స్టార్ట్ చేస్తాయి. ఓకే, అందుకని వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధకం కూడా వస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి మజిల్స్ ఫాస్ట్గా కాంట్రాక్ట్ కాలేవు, అందుకే ఏదన్నా ఫాస్ట్గా వర్క్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, లేకపోతే డే టు డే యాక్టివిటీస్ చేసే వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా మజిల్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఓకే, అండ్ అలాగే కొన్నిసార్లు మనకి మూడ్ కూడా, అంటే మన బ్రెయిన్ కూడా స్లోగా పనిచేస్తుంది కాబట్టి ఆ లో మూడ్ అనేది ఉంటుంది అన్నమాట. కొంచెం థైరాయిడ్ అనేది మోస్ట్, అంటే హైపోథైరాయిడిజం అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ అండ్ రివర్సిబుల్ కాజ్ ఫర్ డిప్రెషన్. ఓకే, డిప్రెషన్ ఉన్న వాళ్ళకి అందుకే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు వైటమిన్ డి అండ్ థైరాయిడ్ చెక్ చేస్తారు. ఓకే, ఎందుకంటే ఈ రెండు ఈజీగా ట్రీట్ చేయొచ్చు మనం. ఈ రెండు లేదనుకోండి దెన్ అప్పుడు డిప్రెషన్ కి మెడిసిన్స్ అవన్నీ కూడా లాంగ్ ప్రాసెస్. బట్ ఇవి ఉంటే ఫస్ట్ వీటిని కరెక్ట్ చేస్తే చాలా మందికి ఆ నెగిటివ్ థాట్స్ కానీ, డిప్రెషన్ కానీ ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ అయిపోతాయి. అండ్ మెయిన్ గా
మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ మనకు కామన్ గా చూసేది ఏంటంటే థైరాయిడ్ తక్కువగా పనిచేసిన వాళ్ళలో ఎస్పెషల్లీ లేడీస్ లో మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇర్రెగ్యులారిటీస్. ఎందుకంటే ఓవరీస్ నుంచి మనకి ఆ 14th డే రిలీజ్ అవ్వాల్సిన ఓవం అనేది రిలీజ్ కాదు, ఓవులేషన్ సరిగ్గా జరగదు. దానివల్ల మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేవి టైంకి రావు. అందువల్ల వాళ్ళకి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అని, కొన్నిసార్లు పీసీఓడి అనుకుంటారు, బట్ యాక్చువల్ గా ఎవాల్యుయేట్ చేస్తే మనకి హైపోథైరాయిడిజం ఉంటుందన్నమాట. అందుకే కూడా ఏ పీసీఓడి కేసుని కూడా జస్ట్ స్కాన్ లో ఫాలికల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి డయాగ్నోస్ చేయకూడదు. పీసీఓడి ఈజ్ ఎ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్, అంటే వేరే అదర్ కాజెస్ అన్ని రూల్ అవుట్ చేసుకున్న తర్వాత దెన్ పీసీఓడి అని మనం డయాగ్నోస్ చేయాలి. అదర్ కాజెస్, కామన్ కాజెస్ ఏంటి అందులో? ఒకటి థైరాయిడ్, సెకండ్ ఇంకొక హార్మోన్ ప్రొలాక్టిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. ఆ ప్రొలాక్టిన్ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు కూడా మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఆ ప్రొలాక్టిన్ అనేది మనకి బ్రెయిన్ నుంచి వచ్చే FSH, LH అనే హార్మోన్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఓవరీస్ నుంచి ఓవం కరెక్ట్ గా డెవలప్ అయ్యేలా చేస్తాయి అన్నమాట. ఈ ప్రొలాక్టిన్ ఎప్పుడైతే FSH, LH ని తగ్గించేస్తుందో ఆ ఓవం నుంచి ఓవులేషన్ జరగదు అండ్ టైం సైకిల్స్ కూడా రావు. అందుకు ఫస్ట్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉందా లేదా చూసుకోవాలి, ప్రొలాక్టిన్ నార్మల్ గా ఉందా లేదా చూసుకోవాలి. అండ్ ఇంకా రేర్ గా కొన్నిసార్లు కార్టిసాల్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, అది కూడా స్ట్రెస్ హార్మోన్. అది ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. కొన్ని రేర్ కేసెస్ అంటే ఎవరికైతే బాగా ఒబేస్ గా ఉంటారో అండ్ పొట్ట మీద స్ట్రెచ్ మార్క్స్ ఇవన్నీ ఉంటాయో, స్ట్రెచ్ మార్క్స్ అంటే ఓన్లీ వైట్ స్ట్రెచ్ మార్క్స్ కాదు, బ్రౌన్ కలర్ లో అంటే పర్పుల్ కలర్ లో స్ట్రై అయి ఉంటాయి పొట్ట మీద. ఆ పర్పుల్ కలర్ స్ట్రై అయి ఉన్న వాళ్ళకి కుషింగ్స్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట, ఉండే ఛాన్స్. సో వాళ్ళకి కూడా కార్టిసాల్ లెవెల్స్ చెక్ చేసి ఈ 3 నార్మల్ గా ఉంది అనుకుంటే అప్పుడు దెన్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి, మనకి అల్ట్రాసౌండ్ లో మనకి ఫాలికల్స్ ఉన్నాయి, దాన్ని బట్టి అప్పుడు PCOS డయాగ్నోస్ అనేది చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత ఫర్దర్ PCOS కి. అండ్ ఇవన్నీ హైపోథైరాయిడ్ సిమ్టమ్స్. హైపర్ అంటే మన థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తుంది అనుకోండి, ఎగ్జాక్ట్ గా సిమ్టమ్స్ కి ఆపోజిట్ గా ఉంటుంది. మన బ్రెయిన్ నుంచి చూసుకుంటే దే విల్ బి మోర్ ఎజిటేటెడ్, అంటే రెస్ట్లెస్ గా ఉంటారు, ఇరిటబుల్ గా ఉంటారు. అండ్ మన చేతులు కూడా వాళ్ళకి ట్రిమ్మర్స్ ఉంటాయి అన్నమాట, చేతులు వణుకుతూ ఉంటాయి, అంటే ఎప్పుడు కూడా యాంగ్షియస్ గా ఉంటారు అనమాట. అంటే ఇలా కూర్చున్నా కూడా వాళ్ళకి పరిగెడుతున్న ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే హార్ట్ బీట్ కూడా ఫాస్ట్ గా కొట్టుకుంటా ఉంటారు. సో దానివల్ల అండ్ మజిల్స్ కూడా ఫాస్ట్ గా కాంట్రాక్ట్ అవ్వడం, మజిల్ మెటబాలిజం ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ ఎక్కువ అవుతారు, మజిల్ లాస్ అవుతుంది, అలాగే బోన్ లాస్ కూడా అవుతుంది మనము ప్రొవైడెడ్ లాంగ్ టర్మ్ గా మనం ట్రీట్ చేయకుండా ఉంటే. అందుకే వీళ్ళకి ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో. సో ఈ హై థైరాయిడ్ సిమ్టమ్స్ మెయిన్ గా ఇవి: చేతులు వణకడము, గుండె దడ, నీరసంగా ఉండడం, వెయిట్ లాస్ అయిపోవడం, సడన్ గా వెయిట్ లాస్ అయిపోవడం. అండ్ కొంతమందికి నెక్ దగ్గర చూస్తే కనుక వాళ్ళకి ప్రామినెంట్ గా విజిబుల్ స్వెల్లింగ్ కూడా కనిపిస్తుంది, గాయిటర్ అంటాము. హైపోలో కూడా రావచ్చు. గాయిటర్ అనేది హైపర్ అని చెప్పలేము బేసికల్ గా, ఎందుకంటే థైరాయిడ్ సరిగ్గా పని చేయట్లేదని అర్థం గాయిటర్ ఉంటే, అంటే స్ట్రక్చరల్లీ ప్రాబ్లం ఉన్నట్టు. అది ఫంక్షనల్ గా ఎక్కువ పని చేస్తుందా తక్కువ పని చేస్తుందా అని తెలుసుకోవాలంటే మనం థైరాయిడ్ ప్రొఫైల్ చేయిస్తాం యూజువల్ గా. అందులో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ని బట్టి హైపరా అనేది మనం యూజువల్ గా ఐడెంటిఫై చేస్తాం. సో ఈ 2 కామన్ థింగ్స్ అనేది ఎక్కువ హైపో గానీ హైపర్ ఎక్కువ డిటెక్ట్ అవుతాయి. ఈవెన్ హైపర్ లో కూడా వెయిట్ పెరుగుతారా సార్? నో, హైపర్ లో ఎప్పుడు కూడా మనకి వెయిట్ పెరగము అన్లెస్ హైపర్ థైరాయిడిజం వల్ల హార్ట్ ఫెయిలియర్ వస్తుంది. ఓకే, హార్ట్ ఫెయిలియర్ లో మనకి బాడీ అంతా వాటర్ అక్యుములేషన్ జరుగుతుంది. సో దానివల్ల వెయిట్ పెరిగినట్టు అనిపిస్తుంది, బట్ అది వాటర్ వెయిట్. హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కాలు వాపులు వస్తాయి కదా, అవును, ఆ కాలు వాపుల వల్ల వెయిట్ చూసుకున్నప్పుడు ఆబ్వియస్ గా 2-3 kgs ఎక్కువ పెరిగినట్టు ఉంటుంది. అది వెరీ రేర్ సినారియో. అంటే హార్ట్ ఫెయిల్యూర్ అంటే మీరు ఆ హైపర్ థైరాయిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నా మీరు ఐడెంటిఫై చేయక, ట్రీట్ చేయక చాలా సంవత్సరాలు వదిలేసినప్పుడు ఆ హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకుని కొన్నాళ్ళకి ఫెయిల్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనకి బాడీలో పొట్టలో ఫ్లూయిడ్ అక్యుములేట్ అవ్వడం, కాళ్ళలో వాటర్, అట్లా ఫెయిల్ అయినా కూడా మనిషికి సిమ్టమ్స్ ఉంటాయి, ఆయాసం ఉంటుంది. బట్ కొంతమంది పాపం పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలియదు, ఏదో పని చేస్తున్నాం ఆయాసం వస్తుంది అనుకుంటారు. వెయిట్ తగ్గుతున్నాం అంటే నేను బాగా పని చేస్తున్నాను కాబట్టి తగ్గుతున్నాను, బాగా తినకపోవడం వల్ల తగ్గుతున్నాను అనుకుని తింటా ఉంటారు, బట్ స్టిల్ వాళ్ళు వెయిట్ లాస్ అవుతానే ఉంటారు. సో అలాంటప్పుడు మనము వెయిట్ లో ఎటువంటి చేంజెస్ వచ్చినా ఫస్ట్ మనం థైరాయిడ్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ వెయిట్ అంటేనే థైరాయిడ్ గుర్తొస్తుంది చాలా మంది, ఎస్పెషల్లీ ఉమెన్ కి. అండ్ మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏమంటే ఓన్లీ ఉమెన్స్ కి మాత్రమే థైరాయిడా, మెన్స్ కి కూడా ఉంటుందా? సో అదే కామన్ గా అనుకుంటాము, బట్ చాలా మంది అబ్బాయిల్లో కూడా థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అంటే ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో వాళ్ళకి చాలా వరకు సిమ్టమ్స్ వచ్చి థైరాయిడ్ చెక్ చేసుకోవాలంటే థైరాయిడ్ బాగా లెవెల్స్ తగ్గిపోయిన తర్వాత సిమ్టమ్స్ వస్తాయి. ఇప్పుడు లేడీస్ అనుకోండి, ఎవ్రీ మంత్ సైకిల్ జరుగుతూ ఉంటుంది, మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఒక 2-3 సైకిల్స్
డిలే అవ్వగానే ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటారు. అది నెగిటివ్ ఉంది అంటే వెంటనే ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ వాళ్ళకి గుర్తొస్తుంది. ఎందుకంటే మెన్స్ట్రల్ సైకిల్స్ రాకపోతే అది కన్సర్న్. బట్ అబ్బాయిలకి ఆ కన్సర్న్ ఉండదు, ఎందుకంటే ఎవ్రీ మంత్ ఆ రిమైండర్ సేమ్ రావు. అండ్ హెయిర్ ఫాల్ అమ్మాయిలు ఎక్కువ వరి అవుతారు అబ్బాయిల కన్నా. అబ్బాయిలు హెయిర్ ఫాల్ కామన్ కదా అనుకుంటారు, ఏదో హెల్మెట్ పెట్టుకోవడం వల్లనో లేకపోతే స్ట్రెస్ ఏదో అనుకుంటారు. సో దానివల్ల థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడానికి లేట్ అవుతుంది. బట్ ఇవన్నీ కాకుండా కూడా ఆడవాళ్ళలో జనరల్ గా మగవాళ్ళ కన్నా ఒక 7 to 8 times హైయర్ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఎనీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఆడవాళ్ళలో రిస్క్ ఎక్కువ. ఓకే. ఎందుకంటే ఆడవాళ్ళలో 2 X క్రోమోజోమ్స్ ఉంటాయి, 46, 45, 46 XX అని అండ్ 46 XY అని ఉంటాయి మన క్రోమోజోమ్స్ లో. మగవాళ్ళలో అయితే XY ఉంటుంది, ఆడవాళ్ళలో అయితే XX అని ఉంటాయి, 2 X క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ ఎక్స్ట్రా X క్రోమోజోమ్ ఉంది కదా, అందులో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రెగ్యులేట్ చేసే జీన్స్ అన్ని ఉంటాయి. ఓకే. అందుకే వాళ్ళకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, SLE కానీ, ఆటోఇమ్యూన్ డిసీజ్, హైపోథైరాయిడిజం కానీ, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కి వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మగవాళ్ళలో తక్కువ ఉంటుంది కానీ బట్ కంప్లీట్ గా ఉండదని కాదు. ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు ఇండియాలో ప్రివలెన్స్ తీసుకుంటే 100 మందిలో 15% ఆడవాళ్ళకి హైపోథైరాయిడిజం ఉంది. ఓకే. మగవాళ్ళలో అయితే 5%. అంటే 100 మందిలో ఒక 10% డిఫరెన్స్ ఉంది కానీ బట్ స్టిల్ మగవాళ్ళలో కూడా 5% రిస్క్ ఆఫ్ హైపోథైరాయిడిజం ఉంది ఆ ప్రివలెన్స్. సో కాబట్టి మనము సిమ్టమ్స్ వచ్చాయి అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఖచ్చితంగా టెస్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవాలి. మగవాళ్ళకి మగవాడిని కదా నాకు థైరాయిడ్ ఏమొస్తుంది, చాలా మంది అంటుంటారు థైరాయిడ్ సిమ్టమ్స్ వస్తున్నాయి నాకు చేయించుకుందాం అంటే పక్క వాళ్ళు అంటారు మాట, మగవాళ్ళకి థైరాయిడ్ ఏమొస్తుంది ఆడవాళ్ళకి కదా ఎక్కువ వింటామని. బట్ అది ట్రూ కాదు. చాలా మంది కేసెస్ లో థ్యాంక్స్ టు ఇప్పుడు ఈ మధ్య ఈ కార్పొరేట్ హెల్త్ చెకప్స్, ఇయర్లీ హెల్త్ చెకప్స్ చేస్తున్నారు కాబట్టి ఈ మధ్య రీసెంట్ గా చాలా అవేర్నెస్ వచ్చింది అండ్ డిటెక్షన్ కూడా మనం ఎర్లీగా చేయగలుగుతాం. ఇంతకుముందు అవి చెకప్స్ అంటేనే డిసీజ్ వస్తే గానీ అది సివియారిటీకి వచ్చేసరికి కానీ చేయిపోయారు. అండ్ ఆల్సో ప్రీవియస్ గా మనకి అంటే మేబీ జస్ట్ ఒక 20 years బ్యాక్ వెళ్తే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలంటే అన్ని చోట్ల ఉండేది కాదు. బికాజ్ కాంప్లెక్స్, తర్వాత ఎక్కడో దగ్గరలో రిమోట్ సిటీకి పంపించేవారు, అక్కడ నుంచి రిపోర్ట్ రావాలి 3 days 4 days పడుతుంది అనేవారు. ఇప్పుడైతే మన పక్కింట్లోనే ప్రతి గల్లీలోనే 2-3 థైరాయిడ్ టెస్ట్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి టెస్టింగ్ పెరిగింది కాబట్టి డిసీజ్ డిటెక్షన్ కూడా పెరిగింది. మనం ఏమనుకుంటున్నామంటే ఎప్పుడే థైరాయిడ్ డిసీజెస్ వచ్చాయి కొత్తగా, అఫ్ కోర్స్ ప్రివలెన్స్ పెరిగింది బట్ బికాజ్ అవేర్నెస్ పెరిగింది, టెస్టింగ్ పెరిగింది కాబట్టి మనం ఎక్కువ కేసు ఎర్లీ డిటెక్షన్ చేస్తుంది. అది ప్లస్ పాయింట్ మెయిన్గా. సో ఇప్పుడు థైరాయిడ్ డిటెక్షన్ అంటున్నారు కదా, థైరాయిడ్ మనకు ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఎలాంటి చెకప్ చేసుకోవాలి? థైరాయిడ్ వైజ్ గా వెరీ సింపుల్. జస్ట్ మనం థైరాయిడ్ ప్రొఫైల్ చేస్తాము. థైరాయిడ్ ప్రొఫైల్ అంటే T3, T4 అండ్ TSH. అందులో మనము T3, T4 అనేది మన థైరాయిడ్ గ్రంథి నుంచి రిలీజ్ అవుతుంది. అంటే ఈ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ T3, T4. TSH అనేది ఇక్కడ నుంచి రిలీజ్ కాదు. TSH అనేది మన బ్రెయిన్ లో పిట్యూటరీ అనే గ్రంథి ఉంటుంది, ఆ పిట్యూటరీ గ్రంథి రిలీజ్ చేస్తుంది అన్నమాట. TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అక్కడి నుంచి ఒక సిగ్నల్ వచ్చి మన థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి ఇక్కడ నుంచి T3, T4 హార్మోన్స్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఇందులో T3, T4 లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే T3. అంటే T4 అనేది T3 గా కన్వర్ట్ అయ్యి ఇది యాక్టివ్ ఫామ్, మన మెటబాలిజం అంతా రెగ్యులేట్ చేసేది T3. సో కాబట్టి T3, T4, TSH చెక్ చేస్తాము. కానీ ఇందులో అబ్నార్మాలిటీ ఉంది అనుకోండి, దెన్ కాజ్ ఏంటి? ఈ రోజుల్లో మోస్ట్ కామన్ కాజ్ 90% కేసెస్ హైపోథైరాయిడిజం కి ఆటో ఇమ్యూన్ కాజే. ఓకే. సో ఆ ఆటో ఇమ్యూన్ టెండెన్సీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఇంకొక టెస్ట్ యాంటీ TPO యాంటీబాడీస్ అని చేస్తాం. ఓకే. యాంటీ TPO అంటే యాంటీ థైరాయిడ్ పెరాక్సిడేజ్ యాంటీబాడీస్. ఓకే. ఈ TPO యొక్క రోల్ ఏంటంటే మన యూజువల్ గా మన థైరాయిడ్ గ్రంథిలోకి మన బ్లడ్ లో ఉన్న ఐడిన్ ని తీసుకుని, ఓకే, అందులో మన థైరాయిడ్ గ్రంథిలో ఒక ప్రోటీన్ ఉంటుంది థైరోగ్లోబులిన్ అని, ఆ ప్రోటీన్ కి ఐడిన్ అటాచ్ చేసి బ్లడ్ లోకి రిలీజ్ చేస్తుంది. ఓకే. ఈ TPO అనే ఎంజైమ్ ఆ రోల్ ప్లే చేస్తుంది. అంటే ప్రోటీన్ కి ఐడిన్ అటాచ్ చేసి బ్లడ్ లోకి రిలీజ్ చేయడం. ఎప్పుడైతే ఈ TPO ఎంజైమ్ కి యాంటీబాడీస్ అగైనెస్ట్ గా ఫామ్ అవుతున్నాయో ఈ కప్లింగ్ అనేది జరగదు. ఈ గ్లోబులిన్ ప్రోటీన్ కి ఐడిన్ అటాచ్ కాదు. సో కాబట్టి మనకి T3, T4 రావు. T3, T4 అంటే ఏంటి? ఒక థైరోగ్లోబులిన్ ప్రోటీన్ కి 3 ఐడిన్ మాలిక్యూల్స్ కలిసి ఉంటే దాన్ని T3 అంటారు. ఓకే. ఒక థైరోగ్లోబులిన్ ప్రోటీన్ కి 4 ఐడిన్ మాలిక్యూల్స్ కలిస్తే దాన్ని T4 అంటారు. అంతే. సో కాబట్టి మనకి థైరాయిడ్ హార్మోన్ తయారీలో ఫస్ట్ ఐడిన్ కావాలి, మన బ్లడ్ లో ఐడిన్ కరెక్ట్ గా ఉండాలి. అండ్ సెకండ్ ఆ ఐడిన్ థైరాయిడ్ గ్రంథిలోకి రావాలి. అండ్ థర్డ్ ఆ ఐడిన్ అనేది
థైరోగ్లోబులిన్ ప్రోటీన్ కి కంబైన్ అయ్యి బ్లడ్ లోకి రిలీజ్ కావాలి. సో ఈ ప్రాసెస్ మెయిన్ 3 స్టెప్స్ అనేది. సో ఈ 3 స్టెప్స్ లో ఏ స్టెప్స్ డిస్టర్బ్ అయినా, అంటే మన బ్లడ్ లో ఐడిన్ లేకపోయినా, మనం ఐడిన్ ఎక్కువగా ఉండే అంటే ఐడిన్ ఫుడ్స్ తీసుకోకపోయినా, ప్రోటీన్ సెకండ్ ఐడిన్ థైరాయిడ్ గ్రంథిలోకి ఎంటర్ అవ్వకపోయినా, ఎంటర్ అవ్వకుండా కొన్ని ఫుడ్స్ మనకి ఎఫెక్ట్ చేస్తాయి. లైక్ క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, ఇలాంటి గాయిట్రోజన్స్ అంటాము. ఇలాంటి ఫుడ్స్ ఐడిన్ ని థైరాయిడ్ గ్రంథిలోకి రాకుండా చేస్తాయి మనం ఎక్కువ క్వాంటిటీలో తింటే. మళ్ళీ అగైన్ దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అది రాకుండా ఉన్నా సరే మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ థర్డ్ రీజన్ నేను చెప్పినట్టు, ఈ TPO ఎంజైమ్ కి అగైనెస్ట్ గా యాంటీబాడీస్ ఉన్నప్పుడు మనకి ఆ కపులింగ్ అనేది జరగదు. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో కూడా మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనం T3, T4, TSH థైరాయిడ్ ప్రొఫైల్ తో పాటు ఈ TPO యాంటీబాడీస్ కూడా టెస్ట్ చేయించుకుంటే, ఓకే యాంటీబాడీస్ పాజిటివ్ ఉందనుకోండి, మనకి లాంగ్ టర్మ్ లో ఈ థైరాయిడ్ ఎక్కువ నాళ్ళు ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇంకా ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవుతుంది. ఇదేదో షార్ట్ టర్మ్ గా వచ్చిపోయే డిసీజ్ కాదు, లాంగ్ టర్మ్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ వాళ్ళు మెడిసిన్స్ కూడా లాంగ్ టర్మ్ గా వాడాలి. అండ్ వాళ్ళే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్ గా జెనెటికల్ గా వాళ్ళ బాడీలో యాంటీబాడీస్ ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయంటే వాళ్ళు ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారని. అంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కో, లేకపోతే వాళ్ళు తీసుకునే ఫుడ్ లో ఉన్న ఎక్సెస్ ఐడిన్ కో ఓవర్ గా రియాక్ట్ అయ్యి ఎక్కువ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారని. సో అదే టెండెన్సీ వాళ్ళ పిల్లల్లో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. సో కాబట్టి అందుకే మనం థైరాయిడ్ పేషెంట్స్ వచ్చినప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అని అడుగుతాం. అంటే వాళ్ళ నుంచి వీళ్ళకి వచ్చేసిందని కాదు, సో వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు, ఓన్లీ ఆ టెండెన్సీ ఉండే ఛాన్స్ ఉంటుంది. పేరెంట్స్ కి ఎవరికి లేదనుకోండి, మళ్ళీ ఇక్కడ వీళ్ళకి రాదని కాదు, వీళ్ళు కొత్తగా రావచ్చు కూడా, వీళ్ళ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఆటోఇమ్యూన్ డిసీజెస్ అన్ని డిఫరెంట్ రీజన్స్ వల్ల ట్రిగ్గర్ అవుతున్నాయి. జస్ట్ జెనెటిక్స్ ని బ్లేమ్ చేయడానికి లేదు. ఎపిజెనెటిక్స్ అంటారు. ఎపిజెనెటిక్స్ అంటే మన జీన్స్ కాన్స్టెంట్ గానే ఉంటాయి, బట్ ఆ జీన్స్ ఎక్స్ప్రెషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు ఏం తింటారు, మీరు ఏం ఎక్సర్సైజ్ చేస్తారు, మీరు తినే ఫుడ్ లో ఏమన్నా ఈ హెవీ మెటల్స్ కంటామినేట్ అవుతున్నాయా, ప్లాస్టిక్స్ కంటామినేట్ అవుతున్నాయా, మీరు తాగే వాటర్ లో ఏమైనా కంటామినేషన్ ఉంటుందా. బట్ అఫ్ కోర్స్ ఇవన్నీ మన కంట్రోల్లో లేవు. బట్ మా ఫ్యామిలీలో ఎవరికి లేదు, నాకు ఎందుకు వచ్చింది అనే వాళ్ళకి ఇది ఆన్సర్. సో ఈ ఎపిజెనెటిక్స్ అంటే జీన్స్ టెండెన్సీ ఉండి దాన్ని ఎక్స్ప్రెషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఇవన్నీ. మనం తినే తిండి, ఎక్సర్సైజ్, అందుకు ఈ లైఫ్ స్టైల్ అనేది కొంతవరకు పనిచేస్తుంది ఈ కండిషన్స్ లో. బట్ ట్రూలీ నన్ను అడిగితే థైరాయిడ్ అనేది నాట్ జస్ట్ లైఫ్ స్టైల్ డిసీజ్, ఓన్లీ లైఫ్ స్టైల్ డిసీజ్ ఒక్కటే కాదు. ఎందుకంటే మనం చూస్తాం చిన్నపిల్లల్లో థైరాయిడ్ ఉంటుంది, అప్పుడే పుట్టిన వాళ్ళలో కూడా థైరాయిడ్ రావచ్చు, పెద్దవాళ్ళలో రావచ్చు, ఈవెన్ ముసలి వాళ్ళలో కూడా రావచ్చు, అండ్ సన్నగా ఉన్న వాళ్ళలో కూడా థైరాయిడ్ రావచ్చు, లావుగా ఉన్నా రావచ్చు. సో సన్నగా ఉన్న వాళ్ళకి థైరాయిడ్ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళని ఏం బ్లేమ్ చేస్తాం? ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఒబేసిటీ. ఇంకా డయాబెటీస్ కి మనం టైప్ 2 డయాబెటీస్ లో బ్లేమ్ చేసినట్టు దీన్ని జస్ట్ లైఫ్ స్టైల్, మీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు కాబట్టి థైరాయిడ్ వచ్చింది అని బ్లేమ్ చేసుకుని, బ్లేమింగ్ ఒకటే కాదు, చాలా మంది ఏం చేస్తారంటే ఓకే థైరాయిడ్ కంట్రోల్ లేదు అనగానే ఓకే నాకు డైట్ చెప్పండి, లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పండి, నేను డైట్ లైఫ్ స్టైల్ ద్వారా కంట్రోల్ చేసుకుంటాను. బట్ అదొక్కటే ఫ్యాక్టర్ కాదు. ఎస్పెషల్లీ ఎవరికైతే బాగా ఎక్కువ TSH లెవెల్స్ ఉంటాయో వాళ్ళు డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేస్తే మేబీ వాళ్ళు వాడే డోస్ తగ్గొచ్చు. కంప్లీట్ గా మెడిసిన్స్ లేకుండా థైరాయిడ్ ని కంట్రోల్ చేయడం కొన్ని కేసెస్ లో పాసిబుల్ అయితే కాదు, మెజారిటీ ఆఫ్ కేసెస్ లో పాసిబుల్ కాదు. మేబీ ఒక 10% ఉంటారు, వాళ్ళలో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా వరకు బెటర్ అవుతాయి. ఎస్పెషల్లీ మైల్డ్ గా ఈ TSH 5, 6, 7 ఆ 10 లోపు ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో కొన్నిసార్లు మనకి అది డైట్ లైఫ్ స్టైల్ ద్వారా చేంజెస్ ద్వారా అవుతుంది. బట్ ఎక్కువగా మరి TSH ఎక్కువగా ఉన్న వాళ్ళలో అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. స్పోర్ట్స్ లో మీరు థైరాయిడ్ డిటెక్షన్ లో 3 ఏరియాస్లో కూడా మనకి అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో TSH ఎక్కువ చూస్తాం మనం జనరల్గా. సో వాట్ ఇఫ్ ఆ TSH రీడింగ్ అవుట్ ఆఫ్ ద 5 to 10 కానీ 10 దాటితే మీరు ఒక కండిషన్ చెప్పారు, 5 to 10 మధ్యలో ఉంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొన్ని కేసెస్లో రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, 10 దాటితే చెప్పడానికి రాదు, ఇవన్నీ అనలైజ్ చేయాలన్నారు కదా. సో ఆ కండిషన్ ఏంటి? అండ్ T3 అబ్నార్మల్ కానీ T4 ఇది జనరల్ గా నాకు ఉన్న డౌట్ కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ TSH అబ్నార్మాలిటీ. సో ఈ మోస్ట్ కామన్ గా మనం చూసేది TSH అబ్నార్మాలిటీ. మెనీ రిపోర్ట్స్ లో TSH ఈవెన్ 15-20 ఉన్నా సరే T3, T4 నార్మల్ గా ఉంటుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన పాయింటే, TSH అనేది మనకు బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్. ఇప్పుడు సపోజ్ ఇది సరిగ్గా పని చేయట్లేదు అనుకోండి, థైరాయిడ్ గ్రంథి మనకు సరిగ్గా పని చేయట్లేదు, ఫస్ట్ ఏమవుతుంది, దాని నుంచి వచ్చే T3, T4 హార్మోన్స్ తగ్గుతాయి.
తగ్గగానే బ్రెయిన్ సిగ్నల్ వెళ్తుంది, ఇగో ఈ గ్రంథి సరిగ్గా ఈ గ్రంథి సరిగ్గా పని చేయట్లేదు, నువ్వు ఎక్కువ రిలీజ్ చేయి, ఎక్కువ స్టిమ్యులేట్ చేయి, దాన్ని సరిగ్గా పని చేయమని ఎక్కువ స్టిమ్యులేట్ చేయి అని. అంటే మనకి ఇప్పుడు ఎలాగైతే స్టేట్ గవర్నమెంట్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫోర్స్ వస్తుంది, పని చేసేలా చేస్తుంది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే స్టేట్ గవర్నమెంట్. సో దీని పెర్ఫార్మెన్స్ తగ్గినప్పుడు ఇక్కడ నుంచి వచ్చే ఇన్సెంటివ్స్ పెరుగుతాయి, టీఎస్హెచ్ లెవెల్స్ రైజ్ అవుతాయి. ఆ రైజ్ అవ్వడం అనేది ఇనిషియల్ సైన్ మన థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పని చేయట్లేదు అన్నది. బట్ T3 T4 నార్మల్ గా ఉండొచ్చు, ఎందుకంటే టీఎస్హెచ్ లెవెల్స్ మనకి పెరిగి అంటే 10కో 20కో వెళ్ళి దీన్ని ఆ హై స్టిమ్యులేషన్ చేయడం వల్ల దాని నుంచి T3 T4 బయటకు వచ్చి దాన్ని ఫోర్స్ గా రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఫోర్స్ గా నార్మల్ గా వస్తుంది. సో అది అందుకే మనము ఆ టైంలో అంటే T3 T4 నార్మల్ గా ఉండి టీఎస్హెచ్ పెరిగిందంటే దాన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాం. అంటే మనకి ఇంకా నెక్స్ట్ అంటే డయాబెటీస్ కి ప్రీ డయాబెటీస్ ఎలాగో ఈ థైరాయిడ్ కి ప్రాపర్ ఓవర్ హైపోథైరాయిడిజం కి సబ్ క్లినికల్ అనేది అలాగా. ఓకే. సో అది ఇనిషియల్ స్టేజ్. అక్కడ మనం రియాక్ట్ అవ్వలేదు, సప్లిమెంట్ చేయలేదు అనుకోండి, చాలా మంది ఏమంటారు నాకు T3 T4 నార్మల్ గా ఉంది కదా, ఈవెన్ కొంతమంది డాక్టర్స్ కూడా T3 T4 నార్మల్ గా ఉందమ్మా, టీఎస్హెచ్ ఎంత ఉంటే నీకేంటి అంటారు. సో అది ఫెయిలింగ్ సైన్. మీరు అప్పుడు రియాక్ట్ అవ్వకపోతే అంటే మీరు బయట నుంచి సప్లిమెంట్ చేయకపోతే ఇక్కడ నుంచి ఎక్కువగా మనకి స్టిమ్యులేషన్ ఎక్కువయ్యి ఆబ్వియస్ గా బియాండ్ సర్టెన్ పాయింట్ ఈ థైరాయిడ్ గ్రంథి కూడా పనిచేయదు. అందులో ఎంత అయితే దాని కెపాసిటీ ఉందో అంతవరకు రిలీజ్ చేయగలదు. ఇంక ఎంత స్టిమ్యులేషన్ ఇచ్చినా ఆబ్వియస్ గా అందులో మనకి ఆ మెషినరీ, ఆ థైరాయిడ్ హార్మోన్ తయారు చేసి మెషినరీ సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, దెన్ ఆబ్వియస్ గా అల్టిమేట్ గా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం T3 T4 తగ్గుతుంది. T3 T4 తగ్గి టీఎస్హెచ్ ఎక్కువ ఉంది అంటే దెన్ సివియర్ హైపోథైరాయిడిజం, మనం చాలా లేట్ చేసినట్టు. సో అప్పుడు దాకా మనము ఎప్పుడు కూడా వెయిట్ చేయకూడదు టీఎస్హెచ్. అందుకే కొంచెం 10కి అబోవ్ రాగానే వీ హ్యావ్ టు స్టార్ట్ ట్రీట్మెంట్. బట్ కొన్ని కేసెస్లో ఈవెన్ 5 to 10 మధ్యలో ఉన్నా సరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎవరు? ఒకటి ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఓకే. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెంట్ ఎప్పుడు అవుతారని తెలియదు, అండ్ కన్సీవ్ అయ్యారని తెలిసేసరికి ఆల్రెడీ వాళ్ళ బేబీ 4 weeks డెవలప్మెంట్ జరిగిపోతుంది. సో అప్పుడు దట్ ఈస్ టూ లేట్. ఎందుకంటే ఇనిషియల్ ఫేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ లో బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ లో కానీ లేకపోతే ఆర్గాన్ డెవలప్మెంట్ లో కానీ థైరాయిడ్ వెరీ క్రూషియల్. సో కాబట్టి ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా, లేకపోతే ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్నా, లేకపోతే చిన్న పిల్లల్లో, ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ బోన్ డెవలప్మెంట్ కానీ థైరాయిడ్ మీద చాలా డిపెండ్ అవుతుంది. ఆ గ్రోయింగ్ స్టేజ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కేసెస్ లో అండ్ కొంతమందికి ఎవరికైతే నేను ఇందాక TPV యాంటీబాడీ పాజిటివ్ వస్తే వాళ్ళు గ్రాడ్యువల్ గా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పాను. సో ఆ TPV యాంటీబాడీ పాజిటివ్ ఉందనుకోండి, అప్పుడు ఈ 5 to 10 మధ్యలో ఉన్నా సరే మనం ట్రీట్ చేస్తాం. సో ఈ 3 కండిషన్. అండ్ కొంతమందికి ఇంకొక కండిషన్ ఏంటంటే గాయిటర్, నెక్ స్వెల్లింగ్ ఉంటుంది. అంటే ఆల్రెడీ నెక్ స్వెల్లింగ్ ఉంది అంటేనే ఇక్కడ నుంచి స్టిమ్యులస్ ఎక్కువయ్యి ఆ గ్రంథి పెరుగుతా ఫెయిలింగ్ థైరాయిడ్ గ్రంథి అని అర్థం. సో ఆ కండిషన్ లో మనం ట్రీట్ చేయలేదు అనుకోండి, ఇంకా గాయిటర్ సైజ్, థైరాయిడ్ సైజ్ పెరిగి అపీరెన్స్ అనేది మన కాస్మెటిక్ ఇష్యూస్ కూడా వస్తాయి. అంటే థైరాయిడ్ గ్రంథి బాగా ఎక్కువ పెరగడం వల్ల వాళ్ళకి ఇబ్బంది పడతారు. సో గాయిటర్ ఉన్న, TPV యాంటీబాడీ పాజిటివ్ ఉన్నా, అయితే సిగ్నిఫికెంట్ గా ఫ్యామిలీ హిస్టరీలో పాజిటివ్ ఉన్నా, అంటే వాళ్ళ ఫ్యూచర్ లో వీళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. అండ్ ప్రెగ్నెన్సీ ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, ఈ కండిషన్స్ లో ఈవెన్ 5 to 10 మధ్యలో ఉన్న మనం ట్రీట్ చేస్తాం. లేకపోతే మగవాళ్ళు వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు అనుకున్నప్పుడు దెన్ 10కి అబోవ్ ఉంటే స్టార్ట్ చేస్తాం. మధ్యలో ఉన్నప్పుడు మాత్రం ఒకవేళ 5 to 10 ఉంటే వాళ్ళని ఫాలో అప్ చేయాలి, అంతే తప్ప ట్రీట్మెంట్ వద్దని వదిలేకూడదు. బికాస్ వాళ్ళు థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎవ్రీ 3 months 6 months ఒకసారి ఫాలో. నార్మల్ పీపుల్ కన్నా వీళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం చూడాల్సింది. T3 మీరు కొన్ని రిపోర్ట్స్ చూసుంటారు కదా, T3 లోగా ఉండి కొన్నిసార్లు T4 లోగా ఉండి టీఎస్హెచ్ మైల్డ్ గా ఎలివేట్ అవుతుంది. నేను ఇందాక ఏం చెప్పాను, T3 T4 తగ్గిందంటే చాలా సివియర్ హైపోథైరాయిడిజం అని. బట్ కొన్ని కండిషన్స్ లో ఎస్పెషల్లీ పేషెంట్ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, సిక్ గా ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ అయ్యి వచ్చాయి, రీసెంట్ గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వచ్చారు, అప్పుడు ఏంటంటే బాడీ అనేది డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్తుంది. అంటే దానికి ఎనర్జీ బోల్డ్ సేవ్ చేసుకోవాలనిపిస్తుంది అని, ఎందుకంటే ఖర్చు పెట్టడానికి ఇష్టపడదు. అంతే కదా, మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయనుకోండి మనం చాలా ఖర్చులు తగ్గించుకుంటాం. అలాగే బాడీకి కూడా హెల్త్ బాగాలేనప్పుడు అది ఎనర్జీ మెటబాలిజం తగ్గించుకుందాం చూస్తుంది. అందుకు ఆ టైంలో మనం థైరాయిడ్ ప్రొఫైల్ చేయించాం అనుకోండి, T4 to T3 కన్వర్షన్ సరిగ్గా జరగదు. బాడీ అలా చేసుకుంటుంది, ఆ T3 ఎక్కువ రిలీజ్ అవ్వకుండా చేసుకుంటుంది. ఎందుకంటే T3 ఎక్కువ రిలీజ్ అయితే మెటబాలిజం పెరుగుతుంది, అందుకని టెంపరీగా T3 తగ్గించుకుంటుంది. సో ఆ కండిషన్ లో మీకు T3 తక్కువ రావచ్చు,
టీఎస్హెచ్ నార్మల్గా ఉండొచ్చు లేదా టీఎస్హెచ్ కొంచెం పెరగచ్చు. బట్ అలాంటప్పుడు మనం ఏమి సిగ్నిఫికెంట్గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం అంటే కొన్నిసార్లు ఇప్పుడు మీరు ఏ టైంలో టెస్ట్ చేయించారు, ఆ టైంలో మీకు వైరల్ ఫీవర్స్ ఏమైనా ఉన్నాయా లేదా, సిక్ గా ఉన్నారా లేదా, రీసెంట్ గా అడ్మిట్ అయ్యి న్యూమోనియాస్ వస్తాయి కొంతమందికి, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు. సో ఆ టైంలో T3 తక్కువ ఉంది, టీఎస్హెచ్ నార్మల్ గా ఉన్నా సరే T3 తక్కువ ఉందని హైపోథైరాయిడిజం అని లేబుల్ చేసి ట్రీట్మెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అది రాంగ్ డయాగ్నోసిస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈవెన్చువల్లీ వాళ్ళు ఒకసారి బెటర్ అయిన తర్వాత మళ్ళీ T3 నార్మల్ అయిపోతుంది, టీఎస్హెచ్ నార్మల్ అయిపోతుంది. సో ఒకవేళ మీకు డౌట్ ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా మేబీ ఒక 1 month తర్వాత మళ్ళీ రీచెక్ చేస్తే నార్మల్ అవుతుందో లేదో తెలుస్తుంది. ఓకే, టీఎస్హెచ్ అండర్లోకి ఉన్న రిపోర్ట్స్ కూడా చేశాను నేను. సో టీఎస్హెచ్ అండర్లోకి వెళ్తుంది అంటే అది డెఫినెట్లీ హైపర్ థైరాయిడ్. ఓకే, ఇప్పుడు నేను ఇందాక హైపోథైరాయిడిజం అంటే ఏం చెప్పాను, T3 T4 తగ్గి టీఎస్హెచ్ పెరిగితే హైపోథైరాయిడిజం. దానికి ఆపోజిట్ T3 T4 పెరిగి టీఎస్హెచ్ తగ్గింది అంటే ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ నుంచి హార్మోన్ ఎక్కువ వస్తుంది అనుకోండి, అంటే ఒక స్టేట్ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ నుంచి వచ్చే ఇన్సెంటివ్స్ తగ్గిపోయి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఇన్సెంటివ్స్. అలాగే సేమ్ T3 T4 పెరిగినప్పుడు ఈ T3 T4 వెళ్ళి బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేసి నీ అవసరం నాకు లేదు, ఆల్రెడీ నేనే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాను అని చెప్తుంది. సో ఆ సిగ్నల్స్ లో మనకి ఆ టీఎస్హెచ్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి అన్నమాట. అండ్ కొంతమందికి T3 T4 నార్మల్ గా ఉన్న టీఎస్హెచ్ డ్రాప్ అవుతుంది. అవును, అది కూడా చూసాను. సో వాళ్ళకి ఏంటంటే దాన్ని ఇక్కడేమో సబ్ క్లినికల్ థైరోటాక్సికోసిస్ అంటారు. ఓకే, అంటే ఇది కూడా బార్డర్ లైన్ అర్థం. వాళ్ళు కూడా మనం ఫాలో అప్ చేస్తాము, ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయట్లేదు T3 T4 రైజ్ అవ్వకపోతే. బట్ T3 T4 రైజ్ అయ్యి టీఎస్హెచ్ తగ్గింది అంటే మన థైరాయిడ్ ఓవర్ గా ప్రొడ్యూస్ చేస్తుందని అర్థం. మెయిన్ గా 2 reasons ఉంటాయి. ఒకటి అగైన్ ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటుంది, దాన్ని గ్రేవ్స్ డిసీజ్ అంటాం. మనం చూస్తుంటాం కొంతమందికి కళ్ళు బల్జ్ అయిపోయి స్టేరింగ్ లుక్ ఉంటుంది అన్నమాట, అంటే ఐబాల్స్ పెద్దవయ్యి మనకి ఐబాల్స్ కొంచెం ముందుకు వచ్చి గాయిటర్ ఉంటుంది, వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు, హార్ట్ బీట్ ఫాస్ట్ కొట్టుకుంటుంది, లేని ఉంటారు, ఐస్ మాత్రం స్టీరింగ్ లుక్ ఉంటుంది. సో ఆ టైప్ హైపర్ థైరాయిడిజం లో మనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అది కూడా. అంటే అక్కడ టీఎస్హెచ్ రిసెప్టార్ యాంటీబాడీస్ అని ఉత్పత్తి అవుతాయి. అంటే టీఎస్హెచ్ తక్కువే ఉంటుంది, బట్ ఆ టీఎస్హెచ్ ఎక్కడైతే పనిచేస్తుందో ఆ రిసెప్టార్ ని స్టిమ్యులేట్ చేసి ఎక్కువ థైరాయిడ్ పనిచేసేలా చేస్తాయి ఈ యాంటీబాడీస్, ఏదైతే మన బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయో. సో యాంటీబాడీస్ మనకి థైరాయిడ్ ని కంటిన్యూస్ గా స్టిమ్యులేట్ చేయడం వల్ల హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి మనం యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అని ఉంటాయి, అంటే థైరాయిడ్ ని ఫంక్షన్ ని తగ్గించే మెడిసిన్స్, వాళ్ళకి ఆ మెడిసిన్స్ పెట్టి మనం ట్రీట్ చేస్తాం. అండ్ కొంతమందికి ఇది కాకుండా సెకండ్ రీజన్ ఏంటంటే టెంపరీ హైపర్ థైరాయిడిజం అంటాం. అంటే వాళ్ళలో వైరల్ ఫీవర్స్ అయ్యి వచ్చినప్పుడు జస్ట్ థైరాయిడ్ కి కొంచెం డిస్ట్రక్షన్ జరిగి అందులో హార్మోన్ అంతా బయటకు రిలీజ్ అవుతుంది బ్లడ్ లోకి. T3 T4 పెరుగుతుంది, టీఎస్హెచ్ తగ్గుతుంది, బట్ వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రికవర్ అయిపోతారు. అంటే మేబీ విత్ ఇన్ 1 month 2 months 3 months లో రికవర్ అయిపోతారు. టిపికల్ గా వైరల్ ఫీవర్స్ వచ్చిన తర్వాత ఈ రెస్పాన్స్ అనేది చూస్తాం అన్నమాట. రెండింటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము, ఇది గ్రేవ్స్ డిసీజా లేకపోతే వైరల్ తర్వాత వచ్చిందా అంటే, ఈ ఇందాక నేను చెప్పినట్టు టీఎస్హెచ్ రిసెప్టార్ యాంటీబాడీస్ అని టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసి యాంటీబాడీస్ పాజిటివ్ ఉంది అంటే గ్రేవ్స్ డిసీజ్ అని అర్థం. వాళ్ళు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కావాలి. ఎందుకు డిఫరెన్షియేట్ చేయాలి అంటే దీనికి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కావాలి. ఈ వైరల్ ఫీవర్ ద్వారా వచ్చే హై థైరాయిడ్ లెవెల్స్ కి మనం ఫాలో అప్ చేసి నార్మల్ అయిపోతుందా లేదా అనేది మనం ఫాలో అప్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఒకవేళ యాంటీబాడీస్ కాకుండా ఇంకొక టెస్ట్ ఏంటంటే టెక్నీషియన్ స్కాన్ అని ఒకటి ఉంటుంది, టెక్నీషియన్ థైరాయిడ్ స్కాన్ అని. సో అందులో మనం ఒక ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళకి థైరాయిడ్ గ్రంథికి ఫోటో తీస్తాం అన్నమాట. మనం ఇచ్చిన ఇంజెక్షన్ అంతా అక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది అంటే అది ఆటో ఇమ్యూన్ గ్రేవ్స్ డిసీజ్ అని అర్థం. ఎందుకంటే అది అక్కడ మిషనరీ ఎక్కువగా పనిచేస్తుంది, ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది. బట్ వైరల్ ఫీవర్ ద్వారా వచ్చిన థైరాయిడ్ లో ఏంటంటే రిలీజ్ ఎక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ ఉండదు. ఆ ఉన్నదంతా కొన్ని రోజులు రిలీజ్ అయిపోతుంది, తర్వాత మళ్ళీ లో అయిపోతుంది. సో కాబట్టి వాళ్ళలో ఈ టెక్నీషియన్స్ ఇంటిగ్రఫీ థైరాయిడ్ చేసినప్పుడు మనకి 100% తెలిసిపోతుంది ఈ వైరల్ ద్వారా వచ్చిన హై థైరాయిడా లేకపోతే ఈ ఆటో ఇమ్యూనిటీ ద్వారా వచ్చిన హై థైరాయిడ్ అని. ఆటో ఇమ్యూనిటీ ద్వారా వచ్చిందైతే మనం అట్లీస్ట్ 2-3 years పాటు మినిమం ట్రీట్మెంట్ పెట్టాలి. దీనికైతే జస్ట్ మనం ఫాలో అప్ చేసి ఒక 2-3 months లో మనము థైరాయిడ్ లెవెల్స్ ఎలా నార్మల్కి వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందాక మనం మాట్లాడేటప్పుడు చాలామంది చెప్పేది ఏమంటే నాకు థైరాయిడ్ ఉంది, క్యాబేజ్ తినకూడదు, క్రూసిఫరస్ వెజిటబుల్స్ ఎస్పెషల్లీ తినకూడదు, బ్రకోలీ కానీ ఇలాంటివి చెప్తారు కదా, కాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ ఇవన్నీ. అది ఎంతవరకు నిజం? సో మనకు థైరాయిడ్ని ఎంత భూతంగా తయారు చేసామంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సోషల్ మీడియా తీసుకున్నా సరే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఒకరు అంటారు
ఇన్సులిన్ రెసిస్టెన్స్ థైరాయిడ్ రీజన్, సో కాబట్టి మీరు రైస్ తినకూడదు అంటారు. ఒకరు అంటారు థైరాయిడ్ రావడానికి రీజన్ మీకు గ్లూటెన్, సీలియాక్ డిసీజ్, గ్లూటెన్ ప్రొడక్ట్స్ తీసుకోకూడదు, సో వీట్ తినకూడదు, చపాతీలు తినకూడదు అంటారు. ఇంకొకరు అంటారు మిల్లెట్స్ వల్ల థైరాయిడ్ ప్రాబ్లం పెరుగుతుంది, మిల్లెట్స్ తినకూడదు అంటారు. సో ఇంకా రైస్ తినక, గోధుమలు తినక, మిల్లెట్స్ తినక ఏం తింటారు? గడ్డి తినాలి. గడ్డే ఒకటే మిగిలింది. సో కాబట్టి ఆ రిస్ట్రిక్షన్స్ ఫస్ట్ ఎందుకు పెట్టారు మనం తెలుసుకోవాల్సింది. రీజన్ ఏంటి, ఎంత క్వాంటిటీలో తింటే మనకి థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుంది, మనం రియల్ గా ప్రాక్టికల్ లైఫ్ లో అంత క్వాంటిటీలో తింటున్నామా, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇండివిజువల్ గా ఒక్కొక్క దానికి వస్తే రైస్ తింటే థైరాయిడ్ వస్తుంది అనేది, ఒబేస్ గా ఉండే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల థైరాయిడ్ ఫంక్షన్ మైల్డ్ గా డిస్టర్బ్ అవ్వచ్చు. బట్ మీరు రైస్ ని మనం డైలీ క్వాంటిటీలో మనం రిస్ట్రిక్ట్ చేసుకుని కర్రీస్ ఎక్కువ తీసుకుంటే అది రైస్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. అదే. సెకండ్, సీలియాక్ డిసీజ్ అంటే మనకి గ్లూటెన్ ఇన్సెన్సిటివిటీ ఉండే వాళ్ళకి అసలు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ సెట్టింగ్ లో ఆ గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఆర్ సీలియాక్ డిసీజ్ అనేది చాలా తక్కువ కామన్, మనకంతే ఎక్కువ ప్రివలెంట్ లేదు నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే. ఓకే. అండ్ మహా అయితే ఒక 10% ఆఫ్ ది పీపుల్ కి ఈ గ్లూటెన్ ఇన్సెన్సిటివిటీ ఉంటుంది. అండ్ దాన్ని మనం టెస్ట్ చేసి కూడా ఐడెంటిఫై చేయొచ్చు. యాంటీ టీటీజీ యాంటీబాడీస్ ఉంటాయి, ఇష్యూ ట్రాన్స్ గ్లూటమినేజ్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ బ్లడ్ లో చెక్ చేస్తే ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి, దెన్ వీట్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేస్తాం. నెగిటివ్ వచ్చింది అనుకోండి, మనం ఏమి అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల థైరాయిడ్ ఫంక్షనింగ్ ఎఫెక్ట్ ఏం కాదు, అక్కడే తెలిసిపోతుంది. అండ్ మిల్లెట్స్ లో కూడా ఒక్క మిల్లెట్, ఎస్పెషల్లీ ఆ బాజ్రా అంటాం, అంటే మనం సజ్జలు అంటాం కదా, ఆ సజ్జల్లో కూడా మనకి కొంచెం ఐసోఫ్లావోనాయిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని ఎక్కువగా తినొద్దని చెప్తాం. ఎక్కువగా అంటే వారంలో ఒకసారి 2 సార్లు తింటే ఏం కాదు, మీరు డైలీ తీసుకుంటే ప్రాబ్లం. మిగిలిన అన్ని మిల్లెట్స్ కూడా మనం రొటేషన్ బేసిస్ లో తీసుకోవచ్చు. సో మిల్లెట్స్ కి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వస్తే ఈ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్. ఈ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటే క్యాబేజ్ కానీ, క్యాలీఫ్లవర్ కానీ, బ్రోకలీ కానీ, లెట్యూస్ కానీ, టర్నిప్స్ కానీ, వీటన్నిటిలో కూడా ఏంటంటే థయోసైనేట్స్ అని ఉంటాయి. ఈ థయోసైనేట్స్ ఏం చేస్తాయంటే మన థైరాయిడ్ గ్రంథిలోకి, ఇందాక నేను చెప్పాను కదా, బ్లడ్ లో ఉన్న ఐడిన్ ని థైరాయిడ్ గ్రంథిలోకి లాక్కుండా బ్లాక్ చేసే ప్రాపర్టీ ఉంటుంది వాటికి. ఓకే. సో ఇవి కూడా మళ్ళీ క్వాంటిటీ ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్, ఏ ఫామ్ లో తింటున్నాం అనేది ఇంపార్టెంట్. మీరు పచ్చి కూరగాయల్లా తిన్నారనుకోండి, అంటే జస్ట్ బాయిల్ చేయకుండా జస్ట్ రా వెజిటేబుల్స్ తిన్నారనుకోండి, దెన్ థైరాయిడ్ ఫంక్షనింగ్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మీరు జస్ట్ వాటర్ లో బాయిల్ చేశారనుకోండి, ఈ 90% థయోసైనేట్స్ పోతాయి. సో మీ థైరాయిడ్ గ్రంథి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. కుక్ చేసుకోలేదు, మనం కుక్ చేసుకుని మనం క్యాబేజ్, క్యాలీఫ్లవర్ కూరలా తిన్నాం అనుకోండి, అసలు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో వారంలో 2-3 సార్లు తిన్నా సరే మీ థైరాయిడ్ ఫంక్షనింగ్ ఎఫెక్ట్ కాదు. ఒకవేళ మీరు రా వెజిటేబుల్ ఫామ్ లో తీసుకోవాలనుకోండి, దెన్ వీక్లీ వన్స్ తీసుకోండి. అండ్ మోర్ దెన్ దట్ మనం అంత ఫ్రీక్వెంట్ గా ఎవరు తింటాం మన ఈ రోజుల్లో. సో కాబట్టి పేషెంట్ ఎప్పుడన్నా థైరాయిడ్ ప్రిస్క్రిప్షన్ అయిన తర్వాత ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చెప్పండి అంటారు. నేను కామన్ గా ఏం లేవమ్మా పెద్దగా అంటే, అలా చెప్తే ఆ డాక్టర్కి ఏం తెలియదు అనుకుంటారు. నెక్స్ట్ ఇమ్మీడియట్ గా వస్తుంది క్యాబేజ్ తినొచ్చా, మీరు వారంలో ఎన్నిసార్లు తింటారమ్మా క్యాబేజ్ అంటే, నేను నెలకు ఒకసారి తింటాను సార్. దానికి ఇంకెందుకు పెద్ద రిస్ట్రిక్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనం టూ మెనీ రిస్ట్రిక్షన్స్ చెప్పేయడం వల్ల ఈ హైపోథైరాయిడ్ డిసీజ్ కూడా పెద్ద జబ్బు, చాలా కాంప్లికేటెడ్ ఏమో, అండ్ దీనివల్ల చాలా డిసీజెస్ అంటే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తాయేమో, ఇవన్నీ తినకూడదు, అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. సో కాబట్టి ఏమి పెద్దగా రిస్ట్రిక్షన్ లేవు. ఇందాక నేను చెప్పిన ఫ్రీక్వెన్సీలో తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొకటి మీరు ఇందాక దాంట్లో సోయా మిల్ మేకర్ అంటాం కదా, ఆ మిల్ మేకర్ తింటే మనకి థైరాయిడ్ వస్తుంది. మిల్ మేకర్ అనేది వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మనకి మీకు తెలుసు వెజిటేరియన్స్ కి మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ సోయా అండ్ పన్నీర్. ఆఫ్ కోర్స్ ఆ సోయాని మనం కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. సోయాలో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒకవేళ సోయా తినాలి అనుకుంటే మీరు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుని ఒక 3-4 అవర్స్ తర్వాత తీసుకోవచ్చు. అంటే బ్రేక్ఫాస్ట్ లో కాకుండా మధ్యాహ్నం లంచ్ లో కానీ డిన్నర్ లో కానీ తీసుకోవచ్చు. అండ్ జనరల్ గా కూడా మనం సోయా మిల్ మేకర్ ఎప్పుడు తింటాం, కర్రీలో తింటాం, లేకపోతే సాయంత్రం తింటాం. కొంతమంది సోయా మిల్క్ తాగుతూ ఉంటారు, వాళ్ళకి ఆ విత్ ఇన్ 3-4 అవర్స్ లో తీసుకోవద్దని చెప్తాం. బికాస్ ఫైబర్ ఉంటే థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ టాబ్లెట్ అనేది సరిగ్గా అబ్జర్వ్ కాదన్నమాట, ఆ ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పుడు. అందుకని ఒక 4 అవర్స్ గ్యాప్ ఇచ్చి తీసుకుంటే మనకి సోయా కూడా మనకి ఐసోఫ్లావోనాయిడ్స్ ఉంటాయి అందులో ఎక్కువ. అంటే ఓన్లీ సోయా ఫైబర్ అయినా లేకపోతే జనరల్ గా ఉన్న ఫైబర్, ఎనీ ఫైబర్ సప్లిమెంట్స్ మనం యూజువల్ గా, అంటే మీరు ఆ టాపిక్ రైజ్ చేశారు కాబట్టి ఈవెన్ కాల్షియం టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్, గ్యాస్ మెడిసిన్స్, ఫైబర్ ఉండే సప్లిమెంట్స్, మల్టీవైటమిన్స్, ఇవేవి కూడా థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న బిఫోర్ 4 అవర్స్ కానీ ఆఫ్టర్ 4 అవర్స్ కానీ తీసుకోకూడదు.
బిఫోర్ అలాగా ఛాన్స్ తక్కువ, బికాజ్ మనం మార్నింగ్ లెగ్గానే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటాం కాబట్టి. అండ్ ఆఫ్టర్ దట్ కామన్ గా ఐరన్, కాల్షియం ఈ టాబ్లెట్స్ అన్ని డాక్టర్స్ ఎవరైనా మధ్యాహ్నం నైట్ చెప్తారు. ఓన్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే గ్యాస్ మెడిసిన్స్ తో. ఎందుకంటే థైరాయిడ్ టాబ్లెట్ మనం వేసుకున్న తర్వాత ఆ థైరాయిడ్ టాబ్లెట్ బ్రేక్ అయ్యి దాని నుంచి హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే యాసిడ్ ఉండాలి. యాసిడ్ లేకపోతే థైరాయిడ్ టాబ్లెట్ మనం ఇప్పుడు 100 mcg వేసుకున్నాం అనుకోండి, అందులోంచి 50 mcg బ్లడ్ లోకి వెళ్తుంది, మిగిలిన మోషన్ లో పోతుంది. అందుకే చాలా మందికి గ్యాస్ మెడిసిన్స్ ప్రతిరోజు మార్నింగ్ వేసుకునే వాళ్ళు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటే వాళ్ళకి అన్నెసరిగా హయ్యర్ డోసెస్ ఇవ్వాల్సి వస్తుంది, అండ్ థైరాయిడ్ కూడా కంట్రోల్ కాదు. అందుకని వాళ్ళకి ఏం చెప్తామంటే గ్యాస్ మెడిసిన్స్ ఇద్దరు మధ్యాహ్నం తినకముందు కానీ ఇద్దరు రాత్రి తినకముందు కానీ, జనరల్ గా ఎనీ గ్యాస్ మెడిసిన్ మనకి ఎక్కువ డ్యూరేషన్ పనిచేస్తాయి కాబట్టి డేలో మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వేసుకుంటే ఈ థైరాయిడ్ అబ్జార్ప్షన్ అనేది పెద్దగా ఎఫెక్ట్ ఏం కాదు. సో ఈ పాయింట్స్ మనం మైండ్ లో పెట్టుకుంటే మనకి ఎటువంటి థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత యూజువల్ గా మనం ఒక 1 hour దాకా ఏం తినకూడదు ఎక్సెప్ట్ వాటర్. అంటే ఈవెన్ టీ కాఫీ కూడా తాగకూడదు. టీ కాఫీ తాగినా అగైన్ మిల్క్ ఉంటుంది కాబట్టి మనకి యాసిడ్ అనేది వాటితో కలిసిపోయి యాసిడ్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది, మళ్ళీ థైరాయిడ్ టాబ్లెట్ నుంచి హార్మోన్ రిలీజ్. సో కాబట్టి 1 hour ప్రాపర్ గ్యాప్ మెయింటైన్ చేస్తే చాలు. అండ్ చాలా మంది అడుగుతారు మళ్ళీ బ్రష్ చేయకముందే తినాలా, పెద్ద మ్యాటర్ ఏం కాదు యాక్చువల్ గా. ఇమీడియట్ గా లెగ్గానే తీసేసుకోండి, బ్రష్ కూడా చేయాల్సిన అవసరం లేదు. తీసేసుకుని వాటర్ తాగి దెన్ బ్రష్ చేయడం, స్నానం చేయడం చేశారనుకోండి, ఆ 1 hour లో ఒక 1/2 hour మీకు కలిసి వస్తుంది. మళ్ళీ అంతా రెడీ అయిన తర్వాత టాబ్లెట్ వేసుకున్నారు అనుకోండి, బ్రేక్ఫాస్ట్ టైం రెడీ అయిపోతుంది, 1 hour వెయిట్ చేయాలని చెప్పి వెయిట్ చేయరు. సో ఈ ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేస్తే మన థైరాయిడ్ టాబ్లెట్ బాగానే పనిచేస్తుంది. మామూలుగా మీరు థైరాయిడ్కి జనరల్గా వాళ్ళ రిక్వైర్మెంట్స్ని, రిపోర్ట్స్ని, వాళ్ళ లైఫ్ స్టైల్స్ని బట్టి స్మాల్ డోసేజెస్ నుంచి హై డోసేజెస్ వరకు రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు సజెస్ట్ చేస్తారు కదా. చాలా మందికి ఉండే డౌట్ ఏమంటే థైరాయిడ్ టాబ్లెట్ వాడితే ఒకటి లైఫ్ లాంగ్ వాడాలా, సెకండ్ థింగ్ ఏమంటే టాబ్లెట్ వాడకుండా నేనేమన్నా చేసుకోవచ్చా, ఇవి ఉంటాయి చాలా మందికి. ఇప్పుడు వెయిట్ లాస్లో కన్నా కన్సల్ట్ అయినప్పుడు మనం చాలా మంది అడిగేది కామన్ క్వశ్చన్ ఏమంటే ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు యూస్ బట్ డాక్టర్ సజెస్టెడ్, ఏం చేయాలి అంటే అప్పుడు గుర్తుకొస్తుంది వాళ్ళకి. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మీరు అన్నట్టు, బట్ హౌ యూ అడ్రస్? సో మెయిన్గా మనకు థైరాయిడ్ టాబ్లెట్స్ ఒక లో డోస్తో స్టార్ట్ చేసి హై డోస్కి వెళ్ళడము అన్నది యూజువల్గా వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కిడ్ వచ్చారు, TSH మనకి బాగా ఎక్కువ ఉంది అనుకోండి, 20-30 ఉంది. సో వాళ్ళల్లో మనం లో డోస్తోనే స్టార్ట్ చేస్తాం, బట్ లో డోస్తో స్టార్ట్ చేసి ఎవ్రీ మంత్ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే వాళ్ళకి ఒకేసారి హై డోస్ పెట్టకూడదు. ఇప్పుడు TSH 20-30 ఉందనుకోండి, వాళ్ళకి డెఫినెట్ గా మనము హయ్యర్ డోసెస్ అంటే మేబీ అట్లీస్ట్ ఒక 75-100 ఆ డోస్ కావాలి అనుకుంటే మనం 25 స్టార్ట్ చేసి నెక్స్ట్ మంత్ 50 చేసి నెక్స్ట్ మంత్ 75 చేస్తాం. ఎందుకంటే పిల్లల్లోని ఎస్పెషల్లీ బాగా పెద్దవాళ్ళలోని వాళ్ళలో ఏంటంటే ఒకేసారి ఫుల్ డోసెస్ ఇస్తే వాళ్ళ బాడీ అనేది అడాప్ట్ కాలేదు. మిడిల్ ఏజ్ లో మనం ఫుల్ డోసెస్ పెట్టొచ్చు. ఓకే, సో వాళ్ళలో ఏంటంటే స్లో అప్రోచ్ అనేది మనం ఫాలో అవుతాం. బట్ సపోజ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చారు, TSH 20-30 ఉంది, ఇప్పుడే కన్సీవ్ అయ్యారని తెలిసింది, థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. ఓకే, వాళ్ళలో స్లో అప్రోచ్ పనికిరాదు, వాళ్ళకి హై డోస్ ఫుల్ స్టార్టింగ్ లోనే పెట్టాలి. ఎందుకంటే అక్కడ మదర్ కోసం కాదు, బేబీ కోసం. బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది, అప్పుడే ఆర్గాన్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఆ టైంలో మనం లేట్ చేసాం అనుకోండి, మీరు 25 స్టార్ట్ చేసి 100కి వెళ్ళేసరికి ఇప్పటికి బేబీ డెవలప్మెంట్ 3-4 months అయిపోతుంది. అప్పుడు థైరాయిడ్ బేబీకి దొరకలేదు అనుకోండి, దెన్ డెఫినెట్ గా బేబీ యొక్క డెవలప్మెంట్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో కేస్ టు కేస్ సినారియోని బట్టి మనం లో డోస్ తో స్టార్ట్ చేసి హై డోస్కి వెళ్ళాలేదో డిసైడ్ చేస్తాం. అండ్ ఎంత డోస్ పెట్టాలనేది ఆ TSH లెవెల్ని బట్టి ఉంటుంది. అంతే తప్ప మనకి ర్యాండమ్ గా ప్రతి ఒక్కరికి కూడా స్లో డోస్ తో స్టార్ట్ చేస్తాం ఉండదు యూజువల్ గా. అండ్ ఆ హై డోస్ అనేది యూజువల్ గా బాగా వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, అండ్ వాళ్ళ థైరాయిడ్ ఫంక్షనింగ్ అసలు ఆల్మోస్ట్ 0, అంటే ఇంటర్నల్ గా థైరాయిడ్ ఏం ప్రొడ్యూస్ చేయట్లేదు అన్నప్పుడు మనం హై డోస్ అనేది స్టార్ట్ చేస్తాం. అండ్ మోస్ట్ కామన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఫ్యామిలీస్ అందరూ కలుస్తారు కదా, కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట, నీకు థైరాయిడ్ ఉందా, నాకు థైరాయిడ్ ఉందా అన్నట్టు డిస్కషన్లు వస్తాయి కదా. సో నేను 25 వాడుతున్నాను, అదేంటి నువ్వేంటి 100 వాడుతున్నావు అనగానే వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతారు. అంటే తన 25 పెట్టారు, మా డాక్టర్ ఏంటి నాకు 100 పెట్టారు, సో నీకు 25 పెట్టిన డాక్టర్ ఎవరు చెప్పు, నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాను. సో అది అలా కాదు. ఇప్పుడు మనము 25ని లో డోసు, 100ని హై డోస్ గా ఇప్పుడు కన్సిడర్ చేయకూడదు, బికాజ్ అక్కడ నెంబర్ మ్యాటర్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు నా పేషెంట్స్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక డ్రెస్ తెచ్చాను,
ఈ డ్రెస్ చిన్నదా పెద్దదా అని అడిగితే ఏం చెప్తాం? ఒక డ్రెస్ తెచ్చాను నేను అక్కడ పెట్టాను, ఈ డ్రెస్ చిన్నదా పెద్దదా అంటే మన ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాం? ఎవరికి అని అడుగుతాం. ఎవరికి? మీ పిల్లోడు పెద్దదవచ్చు, మీ నాన్నగారికి అది చిన్నదవచ్చు, మీకు సరిపోదు. సో కాబట్టి మన థైరాయిడ్ గ్రంథి ఎంత పని చేస్తుంది అన్న దాన్ని బట్టి ఆ రిమైనింగ్ దాన్ని మనం రీప్లేస్మెంట్ గా చేస్తాం. ఇక్కడ థైరాయిడ్ ఎప్పుడు కూడా మనము రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. ఆ వర్డ్ లోనే చూడండి, అది ట్రీట్మెంట్ కాదు, రీప్లేస్మెంట్ థెరపీ. అంటే మీ బాడీలో ఎంత హార్మోన్ తక్కువగా ఉందో ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి ఆ ఎంతైతే డెఫిషియన్సీ ఉందో దాన్ని మనం రీప్లేస్ చేస్తాం. సపోజ్ మీకు TSH 100 వచ్చింది, మీకు థైరాయిడ్, మీ ఇంటర్నల్ గ్రంథి కంప్లీట్ గా పని చేయట్లేదు అని అర్థం. ఓకే, అప్పుడు నేను ఫుల్ రీప్లేస్మెంట్ బయట నుంచి ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకి 100 అవసరం పడొచ్చు, అంతకన్నా ఎక్కువ అవసరం పడొచ్చు. అండ్ సపోజ్ మీ TSH 5 వచ్చిందో 10 వచ్చిందో అంటే మీ థైరాయిడ్ గ్రంథి, మీ ఓన్ థైరాయిడ్ గ్రంథి 90% బాగా పనిచేస్తుంది. అప్పుడు నేను 5% 10% బయట నుంచి ఇస్తే చాలు, అప్పుడు 25 సరిపోతుంది ఆబ్వియస్గా వాళ్ళు. సో అందుకు కేస్ టు కేస్ సినారియోని బట్టి మనం ఆ లో డోస్ పెట్టాలా, హై డోస్ పెట్టాలా, అంటే వాళ్ళు అనుకునే టెర్మినాలజీలో లో డోస్, హై డోస్. ఇప్పుడు మీకు నాకు థైరాయిడ్ లేదు, ఇద్దరం 25 తీసుకున్నాం లేదా 12.5 తీసుకున్నాం, అయినా సరే అది మనకి హై డోస్, ఎందుకంటే మనకి అవసరం లేదు. సపోజ్ ఒక పర్సన్ కి 100 ఉంది TSH, వాళ్ళకి 100 పెట్టాం, కానీ వాళ్ళకి TSH అనేది కంట్రోల్ రావట్లేదు, వాళ్ళకి 100 కూడా లో డోస్. సో కాబట్టి లో డోస్, హై డోస్ అనేది ఇండివిజువల్ పర్సన్ బట్టి ఉంటుంది తప్ప ఆ నెంబర్ ని చూసి 25 లో డోసు, కొంతమందికి ఈవెన్ 150, 200 కూడా పెడతాం. ఎందుకంటే వాళ్ళలో ఆ టాబ్లెట్ 150 వేస్తారు కానీ అందులో కొంత పర్సెంటే అబ్జర్వ్ అవుతుంది డ్యూ టు ఆ గట్ లో ఇన్ఫ్లమేషన్ వల్ల అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. సో కాబట్టి వాళ్ళలో ఆ పర్సెంటేజ్ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి అది మనం ఫ్యాక్టరింగ్ చేసుకుని ఆ ఎక్స్ట్రా డోస్ కూడా మనం ఇస్తాం. అల్టిమేట్ గా మీ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ గా ఉంటున్నాయా లేదా, అది ఇంపార్టెంట్. మీ TSH 1 కన్నా 0.5 కన్నా బిలో వస్తుంది అనుకోండి, దెన్ మీరు ఎంత డోస్ ఇచ్చినా మీరు హై డోస్ ఇస్తున్నట్టే. లేదు మీ TSH 5 కన్నా అబోవ్ ఉంటుంది అనుకోండి, మీరు ఎంత డోస్ ఇస్తున్నా లో డోస్ ఇచ్చినట్టే. ఓకే, 1 to 5 ఉందనుకోండి, 0.5 to 4.5 మధ్యలో ఉందనుకోండి, దెన్ అది కరెక్ట్ డోస్. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే అది ఎంత స్ట్రెంగ్త్ అని సంబంధం లేకుండా మనం ఇచ్చిన డోస్ వల్ల మన TSH లెవెల్స్ విత్ ఇన్ నార్మల్ రేంజ్ లో ఉన్నాయంటే అది కరెక్ట్ డోస్ అని. అండ్ ఇంకో కామన్ మిస్టేక్ ఏం చేస్తారంటే TSH సపోజ్ సే నాకు ఒక 50 వచ్చింది, నేను 100 mcg స్టార్ట్ చేశాను, విత్ ఇన్ 2 months లో వాళ్ళ TSH 2కి వస్తుంది, అంటే నార్మల్ వచ్చి నార్మల్ అవగానే ఇంకో డాక్టర్ దగ్గరకో లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళగానే మీకు థైరాయిడ్ నార్మల్ ఉంది కదా, మీరు ఎందుకు వాడుతున్నారు తెలియదు అంటే తెలిసినా సరే ఇప్పుడు నార్మల్ అయిపోయింది కదా, అప్పుడంటే 50 ఉన్నప్పుడు మీరు 100 వాడారు, ఇప్పుడు నార్మల్ అయింది కదా 100 అవసరం లేదు అంటారు, టాబ్లెట్ స్టాప్ చేస్తారు, మళ్ళీ 2 months లో మళ్ళీ TSH పెరిగిపోతుంది. కానీ అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ TSH 2కి రావడానికి గల కారణం ఏంటి, మనం బయట నుంచి 100 ఇవ్వడం వల్ల 2 వచ్చింది, అంటే మనం రీప్లేస్ చేయడం వల్ల 2 వచ్చింది. ఇప్పుడు మనం ఆకలి వేసింది, ఫుడ్ తిన్నాం, ఆకలి తీరిపోయింది కదా, రెస్ట్ ఆఫ్ లైఫ్ తినకుండా ఉన్నాం కదా, మనం తినడం వల్ల ఆకలి తీరిపోయింది. సేమ్ అలాగే మనం రీప్లేస్మెంట్ చేయడం వల్ల థైరాయిడ్ నార్మల్ కి వచ్చింది. మరి ఎప్పుడు తగ్గిస్తాం, మరి 100 ఇచ్చారు, మరి ఎప్పుడు తగ్గిస్తారంటే 1 కన్నా బిలో వచ్చింది, 0.5 కన్నా బిలో వచ్చింది, ఓకే, అప్పుడు మీకు ఓవర్ గా అవుతున్నట్టు, అంటే అవసరమైన దానికన్నా ఎక్కువ ఇస్తున్నామని. అప్పటి నుంచి అది 100ని 88 కానీ 75 కానీ చేసుకుంటా ఎవ్రీ మంత్ ఫాలో అప్ చేసుకుంటా 75 పెట్టాము, 75 తో కూడా 1 కన్నా బిలో వచ్చింది, దెన్ 50 చేస్తాం, 50తో కూడా 1 కన్నా బిలో వచ్చింది, దెన్ అలా తగ్గించుకుంటా వస్తాం తప్ప 100 నుంచి సడన్ గా 50 చేయడం, లేకపోతే 50 నుంచి సడన్ గా నార్మల్ అయిందని చెప్పి స్టాప్ చేయడం అలాంటివి చేయకూడదు. ఎందుకంటే స్టాప్ చేసినా సరే మీకు విత్ ఇన్ 3-4 months లో మళ్ళీ TSH గ్రాడ్యువల్ గా పెరిగిపోతుంది. సో చాలా మందికి ఇది నేను చూసాను, ఈజీగా ఆపేయడానికి ట్రై చేస్తారు వితౌట్ ఎనీ ప్రాపర్ గైడెన్స్. కాబట్టి సో చాలా క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారు కదా, అంటే బేబీ పుట్టిన తర్వాత అది హైట్ పైన ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, మీరు ఒక కేసు కూడా చెప్పారు కదా. సో థైరాయిడ్ కి హైట్ కి ఏం సంబంధం ఉంటుంది, అండ్ పిల్లల్లో థైరాయిడ్ ఇంపార్టెన్స్ ఏమి? సో ఇది ప్రెగ్నెన్సీలోకి వస్తే స్టార్టింగ్ మెయిన్ గా మనకి థైరాయిడ్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఎప్పుడు అంటే ప్రెగ్నెన్సీలో అండ్ చైల్డ్హుడ్ లో, ఎందుకంటే అది మోస్ట్ వలరబుల్ పీరియడ్. ఎందుకంటే బాడీ డైనమిక్స్ మెటబాలిజం అంతా చాలా ఫాస్ట్ గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక బేబీని, ఒక లైఫ్ ని కంప్లీట్ గా 9 months క్యారీ చేసినప్పుడు ఆ బేబీ రిక్వైర్మెంట్స్ 9 months లో మాక్సిమం గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా ఉన్నాం కదా, మాక్సిమం గ్రోత్ ఎప్పుడు ఉంటుందో తెలుసా, ఇంట్రాయూటరైన్ లైఫ్ లో, మన మొత్తం లైఫ్ లో మాక్సిమం గ్రోత్ అంటే ఆల్మోస్ట్ 0 నుంచి మనం ఫస్ట్ 9 months లో ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత ఇన్ఫాన్సీలో హైయెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత అంతా ఇంకా మైనర్ ఇంక్రిమెంట్స్. సో కాబట్టి అందుకే ప్రెగ్నెన్సీలో
అండ్ చైల్డ్హుడ్లో థైరాయిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎటువంటి రిస్క్ తీసుకోకూడదు, ఎవరు చెప్పింది వినకూడదు. ఎందుకంటే అక్కడ బికాస్ అది అల్టిమేట్గా లైఫ్ లాంగ్ మనము సఫర్ అవ్వాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీలో తీసుకుంటే ఈ థైరాయిడ్లో చాలా అపోహలు పెట్టేయడం వల్ల థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు, థైరాయిడ్ ఉంటే మిస్క్యారేజ్ అయిపోతుంది, థైరాయిడ్ ఉంటే పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా జరగదు, ఇవన్నీ చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఈ మధ్య నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, పాపం మదర్ వచ్చారు, వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకొచ్చారు. థైరాయిడ్ పాపం 6 years నుంచి మెడిసిన్స్ వాడుతున్నారు, ఆ థైరాయిడ్ టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుంటున్నారు, TSH లెవెల్స్ కూడా నార్మల్గా ఉన్నాయి. ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉంటాయని అడిగారు. ఏముండవమ్మా అంత నార్మల్గానే ఉంది అన్న. దెన్ ఆ మదర్ లిటరలీ షీ స్టార్టెడ్ క్రయింగ్. ఎందుకు అంటే వాళ్ళ అమ్మాయికి మ్యాచెస్ చూస్తున్నారట, టోటల్ 7 matches రిజెక్ట్ అయ్యాయట. మ్యాచెస్ ఫిక్స్ అవుతుందట, థైరాయిడ్ ఉందని చెప్పగానే వాళ్ళు వద్దమ్మా అంటున్నారట, మాకు థైరాయిడ్ ఉంది కదా అని. ఎందుకు అంటే మాకు నెక్స్ట్ జనరేషన్ ఉండాలి కదా, మా పిల్లోడికి నెక్స్ట్ జనరేషన్ ఉండాలి కదా అంటే వాళ్ళ అంత మిస్కన్సెప్షన్ ఉంది. ఈ రోజుల్లో థైరాయిడ్ ప్రివలెన్స్ 15%. థైరాయిడ్ వల్ల పిల్లలు పుట్టట్లేదు, థైరాయిడ్ వల్ల మిస్క్యారేజ్ అయిపోతుంది అనే దానికన్నా మనం ఆ వర్డ్ని చాలా కేర్ఫుల్గా రిఫ్రెష్ చేయాలి. థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువ ఉంటుంది, థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే మిస్క్యారేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ బికాస్ థైరాయిడ్ ఉంది కాబట్టి పిల్లలు పుట్టరు, మిస్క్యారేజ్ అయిపోవడంలో అర్థం లేదు. సో అది అస్సలు అపోహలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ TSH లెవెల్స్ నార్మల్గా ఉంటే అది మీరు బయట నుంచి తీసుకున్నా, మీ ఓన్ గ్రంథి ప్రొడ్యూస్ చేసినా అది కంప్లీట్గా మనకి సేఫ్. అండ్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వల్ల ఇప్పుడు దాకా థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల కిడ్నీలు పోయాయి, లివర్ పోయిందని ఎప్పుడు మనం వినలేదు. ఇట్ ఈస్ మనం ఉన్న మొత్తం అన్ని మెడిసిన్స్లోకి సేఫెస్ట్ మెడిసిన్ ఏంటి అంటే థైరాయిడ్, ప్రొవైడెడ్ మనం కరెక్ట్గా రీప్లేస్ చేయాలి. మళ్ళీ మీకు 150 అవసరమైన వాడికి 100 ఇచ్చామనుకోండి, డెఫినెట్గా మీరు ఓవర్ డోస్ వాడుతున్నారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాకపోతే మీరు కరెక్ట్ డోస్లో మనం మానిటర్ చేసుకుంటూ ట్రీట్ చేసామనుకోండి, ఈ మిస్క్యారేజ్ రిస్క్ ఏం ఎక్కువగా ఉండదు అండ్ పిల్లలు పుట్టడానికి ఇబ్బంది ఏమి ఉండదు. సో కాబట్టి ఎక్కువగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా ChatGPTలు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం కన్సీవ్ అవగానే మనం థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేయమంటాం. వాళ్ళకి TSH కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ రాగానే అమ్మో నాకు థైరాయిడ్ వచ్చింది, నా బేబీ సరిగ్గా డెవలప్ కాదు, బేబీకి ఏమైనా రిస్క్ ఉంటుందా, ఇన్ని డౌట్లు పెట్టుకుంటారు. అండ్ వాళ్ళు గూగుల్లో చెక్ చేయగానే ఫస్ట్ థింగ్ ఏమొస్తుంది, థైరాయిడ్ వల్ల బేబీకి రిస్క్ అంటే మిస్క్యారేజ్ అవుతుంది, స్కేరీ థింగ్స్ ఫస్ట్ వస్తాయి. దానివల్ల పాపం మదర్ ఆ 9 months కూడా ఆ బ్రెయిన్ లో నెగిటివ్ థాట్స్ తోనే ఉంటుంది. సో బేబీ యొక్క హెల్త్ ని బాగా ఎఫెక్ట్ చేసేది ఏంటి అంటే మదర్ యొక్క మెంటల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ అనేది అఫ్ కోర్స్ ఇంపార్టెంట్, నేను కాదనట్లేదు. అంటే బీపీలు కానీ ప్రెగ్నెన్సీలో షుగర్లు కానీ, ఇది కన్నా మదర్ పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే, మదర్ పాజిటివ్గా ఉంటే ఆ బేబీ చాలా హెల్తీగా ఉంటుంది. అందుకే పూర్వం రోజుల్లో కూడా ప్రెగ్నెంట్ అవగానే అమ్మాయిని తల్లి దగ్గరికి పంపించారు, పుట్టింటికి పంపించారు. ఎందుకంటే జనరల్గా అత్తతో కన్నా అమ్మతో ఈక్వేషన్స్ బాగుంటాయి. అట్లీస్ట్ వాళ్ళు అండ్ వర్క్ చేసుకునేవారు. డెలివరీ ముందు వరకు కూడా వాళ్ళు ఫిజికల్గా ఏం రెస్ట్లో ఉండేవారు కాదు కదా, బట్టలు ఉతికేవాళ్ళు, నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు, 9th month వరకు కూడా వాళ్ళు పనులు చేస్తూనే ఉండరు, బట్ మెంటల్గా పీస్ఫుల్గా ఉంటారు. అందుకు బేబీస్ హెల్తీగా ఉండరు. ఇప్పుడు ఏంటంటే వర్కింగ్, స్ట్రెస్, స్లీప్ ఉండకపోవడము, ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి. కానీ ఈ థైరాయిడ్లు లేకపోతే డయాబెటీస్లు ఇవన్నీ కూడా కంట్రోల్గా ఉంటే అంత ఎఫెక్ట్ ఉండదు. అఫ్ కోర్స్ అలాగే నెగ్లెక్ట్ చేయకూడదు, బట్ వీటిని కంట్రోల్గా పెట్టుకుంటే దాని గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి, మనకి డెలివరీ అయిన తర్వాత యూజువల్గా ఇప్పుడు మనం అందరికీ కూడా పిల్లలకి యూనివర్సల్ స్క్రీనింగ్ చేస్తాం, థైరాయిడ్ ఉందా లేదా అని. ఎందుకంటే కొంతమంది పిల్లలకి థైరాయిడ్ గ్రంథి డెవలప్ కాదు జెనెటికల్గా, థైరాయిడ్ ఎజెనిసిస్ అంటాం దాన్ని. అలాగే థైరాయిడ్లో హార్మోన్ ఉత్పత్తి చేసే ఎంజైమ్స్ కూడా సరిగ్గా పనిచేయవు, జెనెటిక్ డిఫెక్ట్స్ వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి థైరాయిడ్ చెక్ చేసినప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం పుట్టగానే ఉందని తెలిసింది అనుకోండి, ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయకపోతే ఏమవుతుందంటే, నేను ఇందాక చెప్పాను, ఫస్ట్ 3 years బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది. సో ఆ 3 years కానీ మనం నెగ్లెక్ట్ చేసాము అంటే క్రెటినిజం అనే ప్రాబ్లం వస్తుంది. క్రెటినిజం అంటే వాళ్ళకి అంటే మదర్ ఊంబులో ఉన్నప్పుడు థైరాయిడ్ గ్రంథి డెవలప్ కాదు, కానీ మదర్ నుంచి థైరాయిడ్ తీసుకుంటా ఉంటుంది బేబీ. కాబట్టి మదర్ ఊమ్లో ఉన్నప్పుడు పెద్దగా సిమ్టమ్స్ రావు. కానీ ఒకవేళ తనకి థైరాయిడ్ గ్రంథి డెవలప్ కాలేదు బేబీకి, ప్లస్ మదర్ కూడా సప్లిమెంట్ తీసుకోలేదు అనుకోండి, ఆవిడకి థైరాయిడ్ ఉండి, లేదా మదర్ ఐడిన్ సరిగ్గా తీసుకోలేదు అనుకోండి, అప్పుడు బేబీ మదర్ ఊమ్లో ఉన్నప్పుడు కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా జరగదు. దాన్ని క్రెటినిజం అంటాం. క్రెటినిజం అంటే అసలు బ్రెయిన్ అనేది వాళ్ళు పుట్టినప్పటి నుంచి బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు. ఇదివరకు చాలా ఎక్కువ ఉండే కేసెస్. అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో
ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ప్రతి గైనకాలజిస్ట్ ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ అడుగుతారు. అవును. సో అది మనం వాళ్ళు చేసి మనం వాటిని ట్రీట్ చేయడం వల్ల ఏంటంటే ఆ కేసెస్ చాలా వరకు తగ్గిపోతాయి. అండ్ పుట్టిన పిల్లోడికి వెంటనే స్క్రీనింగ్ చేస్తున్నాము. సో అక్కడ కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాం. అండ్ కొంతమంది పిల్లలకి కూడా యాక్చువల్గా ఇప్పుడు చాలా మంది అడుగుతారు, మదర్కి థైరాయిడ్ ఉంది, సో నేను నా పిల్లలకి వచ్చే రిస్క్ ఉందా? ఎస్, ఒక 2 to 3 times ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎప్పుడు స్క్రీన్ చేయాలి? పుట్టినప్పుడు ఎలాగ చెక్ చేస్తాం కాబట్టి జనరల్గా కొన్ని గైడ్ లైన్స్ ఏం చెప్తాయంటే స్కూల్కి వెళ్ళే టైంలో అంటే 5 years అప్పుడు ఒకసారి స్క్రీన్ చేయాలి అండ్ ప్యూబర్టీ టైంలో ఒకసారి స్క్రీన్ చేసుకోవాలి. అంటే దానికోసం స్పెషల్గా టెస్ట్లు ఇవ్వక్కర్లేదు. మేబీ ఎప్పుడన్నా మనం ఫీవర్లు అయ్యి వచ్చి టెస్ట్లు ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు థైరాయిడ్ టెస్ట్ కూడా చేసుకుంటే మనకి ఆటోమేటిక్ గా మనకి ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. సో ఎందుకు ఆ 5 years ప్యూబర్టీ టైంలో అంటే ఆ టైంలో డిమాండ్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ మనకి ఇన్ఫాన్సీ నుంచి చైల్డ్హుడ్కి షిఫ్ట్ అయ్యే టైము, చైల్డ్హుడ్ నుంచి ప్యూబర్టీకి ఎంటర్ అయ్యే టైము. ఎందుకంటే ఆ టైంలో గ్రోత్ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరికైతే పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో అంటే మదర్కి ఫ్యామిలీలో చాలా మంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటుందో వాళ్ళ పిల్లలకు కూడా రిస్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ టైంలో స్క్రీనింగ్ చేసుకుంటే ఏమైనా ఉంటే ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు ఏది గ్రోత్ గురించి, అంటే పిల్లల్లో గ్రోత్ అనేది. పిల్లల్లో థైరాయిడ్ ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్తో పాటు వాళ్ళ గ్రోత్ కూడా, అంటే బోన్స్ గ్రో అవ్వడానికి కూడా థైరాయిడ్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య నా దగ్గరికి ఒక 9 years కిడ్ వచ్చారు. తను ఏంటంటే చబ్బీగా ఉన్నారు, వెయిట్ పెరుగుతున్నాడు, హైట్ పెరగట్లేదని వాళ్ళు ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య సూపర్ మిల్క్ అని ఒకటి వచ్చింది, ప్రోటీన్ పౌడర్. ఆ ప్రోటీన్ పౌడర్ ఒక 6 months పాటు కంటిన్యూస్ గా ఇచ్చారు. అయినా సరే వాడికి హైట్ పెరగట్లేదు, వెయిటే పెరుగుతున్నాడు. సో అప్పుడు వాళ్ళు మదర్ ఎడ్యుకేటెడ్ కాబట్టి లక్కీలీ ఆవిడే థైరాయిడ్ టెస్ట్ చేయించారు. చేయిస్తే మీరు నమ్మరు, నార్మల్ గా మనం TSH 5 వరకు నార్మల్ అని చెప్తాం కదా, ఆయనకి అరౌండ్ ఆ కిడ్కి 938 ఉంది. 938 జనరల్ గా అంత హై లెవెల్స్ మనం చూడం ఎక్కువ. అంటే చాన్నాళ్ళ నుంచి వాడికి థైరాయిడ్ ఉంది, వాడు గ్రోత్ పెరగట్లేదు, బట్ మనం ఐడెంటిఫై చేయలేకపోయాం అంతే. సో వాళ్ళలో ఇప్పుడు మనం మళ్ళీ థైరాయిడ్ మెడిసిన్ స్టార్ట్ చేస్తాం, హోప్ఫుల్లీ గ్రోత్ అది బెటర్ అవుతుంది. బట్ నేను ఎంఫసిస్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఒక పిల్లోడు గ్రోత్ పెరగట్లేదు అంటే ఫస్ట్ మనం నిజంగా షార్ట్ గా ఉన్నాడు లేదా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ గ్రోత్ చార్ట్స్ ఉంటాయి, ఆ గ్రోత్ చార్ట్స్ లో హైట్ ఎంత ఉన్నాడు, కింద ఉన్నాడా లేదా, లేకపోతే పేరెంట్స్ హైట్ తో కంపేర్ చేస్తే నార్మల్ గా ఉన్నాడో లేదో చూసుకోవాలి, తెలుస్తుంది. అండ్ ఇక్కడ షార్ట్ అంటే చాలా మంది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే షార్ట్ కాదు, అంటే పేరెంట్స్కి ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత హైట్ ఉన్నా పక్కోడితో కంపేర్ చేసుకుని ఇంకా షార్ట్ అని అనుకుంటారు. అందుకే ఫస్ట్ యాక్చువల్గా షార్ట్ గా ఉన్నాడో లేదో చూసుకోవాలి. షార్ట్ గా ఉన్నాడు అంటే మనం ఈజీగా ట్రీట్ చేసే కండిషన్ థైరాయిడ్. సో ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. థైరాయిడ్ నార్మల్గా ఉందనుకోండి, దెన్ అదర్ ఎవాల్యుయేషన్ లైక్ గ్రోత్ హార్మోన్ ఇలాంటివన్నీ టెస్ట్ చేస్తాం వాళ్ళలో. బట్ థైరాయిడ్ అబ్నార్మల్గా ఉంటే అప్పుడు దాన్ని మనం థైరాయిడ్ ట్రీట్ చేసాం అనుకోండి, చాలా మంది హైట్ పెరుగుతారు. అండ్ అవి ఇప్పుడు అన్నెసరిగా ఈ ప్రొడక్ట్స్ తాగితే వెయిట్ పెరుగుతారు, పట్టుకుని ఆలాడితే హైట్ పెరుగుతారు, బాస్కెట్ బాల్ ఆడితే హైట్ పెరుగుతారు, అవన్నీ ఆడకుండానే అందరూ 6 feet ఉన్నారు కదా చాలా ఉంటాయి కదా. సో అది పెద్ద కన్సర్న్ కాదు. మెయిన్గా ఇప్పుడు ఈ రోజుల్లో ఎస్పెషల్లీ మన మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్లో ప్రోటీన్ డెఫిషియన్సీ వచ్చేసి షార్ట్ స్టేచర్ వచ్చే వాళ్ళు చాలా తక్కువ. ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు పాపం మాన్యువల్ లేబర్స్ కానీ ఫుడ్ సరిగ్గా దొరకని వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఓకే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వచ్చి వాళ్ళ హైట్ పెరగకపోవచ్చు. కానీ ఒక మనిషి బాగా చబ్బీగా ఉన్నాడు, హైట్ పెరగట్లేదు అంటే న్యూట్రిషనల్ గా డీసెంట్ గా ఉన్నాడు అర్థం. అంటే కంప్లీట్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండరు కదా, కనీసం అన్నం తింటాడు, పప్పు తింటాడు, లేకపోతే ఏదో కూరగాయలు ఎగ్స్ తింటాడు, చికెన్ తింటాడు, ఎంతో కొంత వస్తుంది. కంప్లీట్ గా వాళ్ళకి కావాల్సింది రాకపోయినా హైట్ ని ఎఫెక్ట్ చేసే అంత తక్కువ ప్రోటీన్ అయితే తీసుకోరు. కాబట్టి అన్నెసరీగా ప్రోటీన్ సప్లిమెంట్స్ అవి ఫుడ్ ద్వారా తీసుకుంటే ఓకే, గానీ చిన్నపిల్లల ఏజ్ నుంచి మీరు హైట్ పెరగాలంటే ప్రోటీన్ సప్లిమెంట్ వాడండి. అంత అన్ఫార్చునేట్లీ డాక్టర్స్ కూడా ఎండోర్స్ చేస్తున్నారు ఆ ప్రొడక్ట్స్ ని, బట్ అదంతా కూడా దాని మాయలో పడి మనం ఈ మిస్ అవ్వకూడదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎండోర్స్ చేయడం యూజ్ చేయడం తప్పని అనట్లేదు, బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక తాగితే హైట్ పెరుగుతాం అనుకుని ఆవిడ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆవిడ చెక్ చేశారు, లేకపోతే మా ఆవిడ షార్ట్ ఉన్నాడు కాబట్టి నేను ప్రోటీన్ పౌడర్ వాడుకుంటా అని జీవితాంతం అంటే 14-15 years దాకా వాడితే తర్వాత ఏం చేయలేము. ఎందుకంటే గ్రోత్ అనేది 16 to 18 years లో కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఏం చేసినా సరే వాడు హైట్ పెరగడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బ్రెయిన్ డెవలప్మెంట్ స్లో అయిపోతుంది వాళ్ళు. సో కాబట్టి మనం కరెక్ట్ టైమ్లీ ఐడెంటిఫై చేస్తే ఆ గ్రోత్ అనేది చాలా వరకు బెటర్ అవుతుంది. అంటే ఈ మధ్య రాక్ సాల్ట్, వైట్ సాల్ట్
అయోడిన్ ఇందులో ఎక్కువ వస్తుంది, అందులో ఎక్కువ వస్తుంది, నేను ఈ సాల్టే వాడతాను, ఇవన్నీ చాలా ఉంటాయి. నాకు థైరాయిడ్ ఉంది. అండ్ ఇంకొకటి కూడా నేను విన్నాను, యాక్చువల్గా బ్రెజిల్ నట్స్ వాడితే కూడా థైరాయిడ్ తగ్గిపోతుంది. అంటే ఒక సింగిల్ ఫుడ్ విల్ నెవర్ ఎఫెక్ట్ అనేది మనము నమ్మే థింగ్. ఎగ్జాక్ట్లీ. బట్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే క్రూసిఫరస్ వెజిటేబుల్స్ గురించి చెప్పారో ఇవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది చాలా మందికి. సో దాని గురించి ఫస్ట్ సాల్ట్ తీసుకుంటే మనకి సాల్ట్ లో నార్మల్ ఐడైజ్డ్ సాల్ట్ ఉంటుంది, లేకపోతే పింక్ సాల్ట్, లేదా రాక్ సాల్ట్. డిఫరెన్స్ ఏంటి మెయిన్ గా, మనకి ఐడైజ్డ్ సాల్ట్ లో ఐడిన్ తో ఫోర్టిఫై చేస్తుంది అని, సో ఐడిన్ ఉంటుంది. ఈ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ లో ఐడిన్ ఉండదు. కల్లుప్పు అంటాం కదా రాక్ సాల్ట్ అంటే. పింక్ సాల్ట్ అంటే వాళ్ళు హిమాలయన్ పింక్ సాల్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళు కొన్ని మినరల్స్ యాడ్ చేస్తారంట పింక్ సాల్ట్ లో ఎక్స్ట్రాగా. ఓకే, సో కాబట్టి ఈ మూడింటిని డిఫరెన్షియేట్ చేసుకుంటే మనకి ఈ ఐడైజ్డ్ సాల్ట్ లో ఐడిన్ బాగుంటుంది. అంటే బాగుంటుంది అంటే మనకి రోజుకి కావాల్సిన ఐడిన్ మనం చూసుకుంటే కనుక అడల్ట్స్ లో మనకి ఒక 150 మైక్రోగ్రామ్ ఐడిన్ కావాలి పర్ డేకి. ఓకే. ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ లో 250 మైక్రోగ్రామ్ కావాలి, ఎక్కువ కావాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ లాక్టేషన్ ఇందాక నేను చెప్పాను, బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఐడిన్ కావాలి, కాబట్టి ఐడిన్ ఎక్కువ తీసుకోవాలి. అంటే ఆ 250 మైక్రోగ్రామ్స్ వరకు. అడల్ట్స్ లో 150 మైక్రోగ్రామ్. మనం ఒక 5 గ్రామ్ సాల్ట్, జనరల్ గా మనకి WHO రికమెండేషన్ ప్రకారం పర్ డే కి మనం ఎంత సాల్ట్ తీసుకోవాలంటే చిటికెడు ఉప్పు అంటాం, పించ్ ఆఫ్ సాల్ట్. అంటే 5 గ్రామ్ సాల్ట్ తీసుకోవాలి పర్ డే కి మొత్తానికి. అంటే మీరు వేసే కూరల్లోని లేకపోతే మజ్జిగలో మళ్ళీ ఎక్స్ట్రా వేసుకుని అవన్నీ కలిపి. సో ఆ 5 గ్రామ్ సాల్ట్ లో యూజువల్ గా ఒక 75 మైక్రోగ్రామ్ ఐడిన్ ఉంటుంది. అంటే మీకు రోజుకి కావాల్సిన దాంట్లో ఒక సగం, ఒక 50 to 60% ఉంటుంది అంతే. సో రిమైనింగ్ మనం తినే ఫుడ్ లో అక్కడక్కడ కొంచెం వస్తుంది. సో ఆ 5 గ్రామ్ ఐడైజ్డ్ సాల్ట్ వాడడం వల్ల ఏమీ నష్టం లేదు, అది మినిమం కావాలి. ఇందాక నేను చెప్పాను, ఐడిన్ మన బ్లడ్ లో లేకపోతే అసలు థైరాయిడ్ లోకి ఎలా వెళ్తుంది, థైరాయిడ్ లోకి వెళ్ళకపోతే అసలు థైరాయిడ్ హార్మోన్ ఎలా తయారవుతుంది. ఇది వరకు మనకి ఇప్పుడు యూనివర్సల్ ఐడైజేషన్ వచ్చింది, అది 1992లో స్టార్ట్ చేశారు గవర్నమెంట్. అంతకు ముందు వరకు మనం చిన్నప్పుడు చూస్తే మన ఊర్లోని ఇంత పెద్ద పెద్ద గాయిటర్స్ తీసుకుని వచ్చారు. మేము ఎంబీబీఎస్ చేసే టైంలో కూడా పెద్ద కేసెస్, సర్జరీ కేసెస్, చాలా వరకు థైరాయిడ్ కేసెస్ ఇంత పెద్ద పెద్ద గాయిటర్స్ ఉండే. అంటే వాళ్ళు ఐడనేషన్ చేయక ముందు వాళ్ళందరూ కల్లుప్పే వాడారు. అప్పుడు ఇంత పెద్ద పెద్ద గాయిటర్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు ఐడనేషన్ చేసిన తర్వాత ఆ గాయిటర్స్, ఇంత గాయిటర్స్ ఇప్పుడు మనం ఎక్కడ చూడట్లేదు, ఎక్కడ ఈవెన్ పల్లెటూరులో కూడా అంత పెద్ద పెద్ద గాయిటర్స్ చూడట్లేదు. సో కాబట్టి ఐడైజ్డ్ సాల్ట్ వల్ల ఆ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ చిల్డ్రన్ కి, ప్రెగ్నెంట్ ఉమెన్ కి, లాక్టేషన్, మన బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇప్పుడు పింక్ సాల్ట్, రాక్ సాల్ట్కి వస్తే, పింక్ సాల్ట్ లో ఓకే మినరల్స్ యాడ్ చేస్తారు, ఎక్స్ట్రా మినరల్స్ ఉంటాయి. పింక్ సాల్ట్ లో ఉండే మినరల్స్ ఇప్పుడు సపోజ్ కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది అని అంటారు. ఈ మినరల్స్ మనకి రోజుకి కావాల్సిన దాంట్లో ఒక రోజుకి ఒక 100 కావాలనుకోండి, ఆ పింక్ సాల్ట్ లో 1 ఉంటుంది. అంటే 1% ఉంటుంది. అంటే మీరు 100 కావాలి అంటే మీకు రోజు కాల్షియం ఆ సాల్ట్ ద్వారా మీరు తీసుకోవాలి అనుకుంటే 100 టైమ్స్ సాల్ట్ తినాలి. ఆ 100 టైమ్స్ సాల్ట్ తింటే మీకు ఓకే కాల్షియం వస్తుందేమో, దాంతో బీపీలు, అదర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ 100 టైమ్స్ తినలేము కదా. సో కాల్షియం, మెగ్నీషియం, జింక్ కావాలంటే మీరు నట్స్, సీడ్స్ అలాంటివి తీసుకోవాలి, సాల్ట్ కాదు. సో పింక్ సాల్ట్ అనేది మోస్ట్ స్టూపిడ్ కాన్సెప్ట్. ఎందుకంటే అందులో మినరల్స్ కోసం మనం అది తీసుకోవట్లేదు. కొన్ని సోడియం ఏమైనా తక్కువ ఉంటుందా? ఐడైజ్డ్ సాల్ట్ లో, పింక్ సాల్ట్ లో, రాక్ సాల్ట్ లో అన్నిటిలోని సోడియం ఈక్వల్. 5 గ్రామ్స్ సాల్ట్ తీసుకుంటే 2 గ్రామ్స్ సోడియం ఉంటుంది. సో సోడియం మూడిట్లోనే ఈక్వల్, కాబట్టి బీపీ తగ్గే రిస్క్ మూడిట్లకి కూడా ఏం లేదు. మీరు 5 గ్రామ్స్ తీసుకుంటే పర్లేదు, ఎక్కువ తీసుకుంటే పింక్ సాల్ట్ అయినా రాక్ సాల్ట్ అయినా మనకి ఈక్వల్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాబట్టి పర్ డేకి ఎక్కువ తీసుకోమని నేను చెప్పను, కానీ పర్ డేకి అట్లీస్ట్ 5 గ్రామ్స్ ఐడైజ్డ్ సాల్ట్ తీసుకుంటే మనకు సరిపోతుంది. ఈవెన్ రాక్ సాల్ట్ విత్ అయోడిన్ కూడా ఫోర్టిఫై చేస్తున్నారు. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ రాక్ సాల్ట్ అంటే ఆర్గానిక్ ఫామ్ లో తీసుకోవాలని, బట్ ఇప్పుడు ఏంటంటే కొంతమందికి ఆ క్రిస్టల్ ఫామ్ లో కావాలనుకునే వాళ్ళకి దాన్ని ఫోర్టిఫై చేస్తున్నారు. అయోడిన్ యాడ్ చేస్తారు. ఫోర్టిఫై చేసిన దాంట్లో అయితే కళ్ళు ఉప్పు అయినా పర్లేదు, మనకి ప్రాబ్లం లేదు. ఐడిన్ యాడ్ అయి ఉంటే ఐడిన్ యాడ్ అయితే చాలు. అండ్ మోస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఓకే మీరు పచ్చళ్ళలో తింటాము, పచ్చళ్ళ నుంచి సాల్ట్ వస్తుంది, ఐడిన్ వస్తుంది కదా మనం అనుకుంటాం, కానీ బట్ ఇప్పుడు మనం కుక్ చేస్తున్నాం, కర్రీ చేస్తున్నాం, అందులో మీరు సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేసి చేసినప్పుడు 50% ఆఫ్ ఐడిన్ పోతుంది. బికాస్ ఐడిన్ అనేది చాలా లెవెల్, అంటే హీట్ స్టేబుల్ కాదు. మీరు జస్ట్ ఒక ఐడిన్ అంటే మనకి ఉప్పు డబ్బాని మీరు మూత తీసేసి అలా గాల్లో ఉంచారు అనుకోండి,
ఎవ్రీ మంత్ కి 30% ఐడిన్ తగ్గిపోతా ఉంటుంది దానిలో. ఇప్పుడు నేను చెప్పిన 75 మైక్రోగ్రామ్ కూడా ఉండదు. అందుకే ఎప్పుడు కూడా ఐడిన్ ఎప్పుడు మనం కంటైనర్స్ లో పెట్టాం. అది ఓపెన్ చేసి పెట్టాం అనుకోండి, సన్లైట్ కి ఎదురుగా పెట్టాం అనుకోండి, మాయిశ్చర్ కి ఎక్స్పోజ్ అయింది అనుకోండి, అందులో ఐడిన్ అంతా పోతా ఉంటుంది, ఎవాపరేట్ అయిపోతుంది. సో కాబట్టి ఎవ్రీ మంత్ ఒక 30% తగ్గిపోతుంది. అండ్ అలాగే మీరు జనరల్ గా ఏం చెప్తాం, సాల్ట్ ని మీరు అంతా కుక్ చేసిన తర్వాత చివరిలో యాడ్ చేయమని చెప్తాం. అలా కాకుండా మన ఇండియన్ కుకింగ్ మెథడ్ లో ఏంటి, ఎప్పుడు కూడా మధ్యలోనే యాడ్ చేస్తారు సాల్ట్. చేస్తా, బాయిల్ చేస్తా, 5 ఫ్లేమ్ లో పెట్టి యాడ్ చేస్తారు. అలా చేసినప్పుడు అందులో ఐడిన్ 50 to 60% పోతుంది. సో కాబట్టి మీరు వేసిన మనం ఏదైతే అనుకుంటున్నామో 75 grams అని అది కూడా రాదు. యా. సో అండ్ ఇంకోటి పికిల్స్ లో సాల్ట్ యాడ్ చేస్తాం. మనం పికిల్స్ లో సాల్ట్ యాడ్ చేసినప్పుడు ఆవకాయ ముక్కలు సాల్ట్ యాడ్ చేసి ఎండలో పెడతాం, అక్కడ కొంత ఐడిన్ పోతుంది. ఆయిల్ అన్ని కలుపుతాం, జాడీల్లో పెడతాం అండ్ ఎక్కువ స్టోర్ చేస్తాం ఎక్కువ టైం. సో ఎవ్రీ మంత్ అక్కడ కూడా మళ్ళీ తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ మీకు అంటే ఒక 3 months 4 months స్టోర్ చేసిన పికిల్ దాంట్లో ఐడిన్ అనేది ఆల్మోస్ట్ ఉండదు. సో కాబట్టి అక్కడ కూడా ఐడిన్ ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు. సో కాబట్టి ఓవరాల్ గా ఏంటి అంటే మనకి ఐడిన్ కంటెంట్ అనేది మనం లిమిటెడ్ క్వాంటిటీలో సాల్ట్ తీసుకుంటే యాక్చువల్లీ మనకి హెల్ప్ చేస్తుంది తప్ప అదేమి మన థైరాయిడ్ ఫంక్షన్ ఎఫెక్ట్ చేయదు. అండ్ బ్రెజిల్ నట్స్ చాలా మంది థైరాయిడ్ ఏమీ వాడట్లేదు అంటే వద్దన్నారు, మాకు మా డాక్టర్ లేకపోతే హెల్త్ కోచ్ బ్రెజిల్ నట్ తీసుకోమని చెప్పారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్రెజిల్ నట్ లో మనకి పర్ డేకి అంటే బ్రెజిల్ నట్ ఎందుకు థైరాయిడ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది అంటే సెలీనియం ఈజ్ వన్ ఆఫ్ ది మినరల్ మనకి థైరాయిడ్ గ్రంథిలోని హార్మోన్స్ అంటే థైరాయిడ్ హార్మోన్ తయారీలో హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో అది మంచి యాంటీ ఆక్సిడెంట్ గా కూడా హెల్ప్ చేస్తుంది. గ్లూటాథయోన్ పెరాక్సిడేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది, దాన్ని అది మంచి యాంటీ ఆక్సిడెంట్. అంటే మన థైరాయిడ్ హార్మోన్ తయారీలో రిలీజ్ అయిన కొంచెం ఆక్సిడేటివ్ స్ట్రెస్ కానీ డస్ట్ ని కానీ అంటే మనకి ఆ చెత్తని కానీ రిమూవ్ చేస్తుంది అన్నమాట యాంటీ ఆక్సిడెంట్. సో యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది కాబట్టి సెలీనియం కావాలని చెప్తాం. బట్ సెలీనియం డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ వచ్చే వాళ్ళు హార్డ్లీ 10% ఉంటారు. అండ్ సెలీనియం ఒక్కదాన్ని మనం రీప్లేస్ చేస్తే థైరాయిడ్ ఫంక్షనింగ్ ఏం కంప్లీట్ గా బెటర్ కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక్క బ్రెజిల్ నట్ లో మనకి అరౌండ్ 90 to 100 మైక్రోగ్రామ్ సెలీనియం ఉంటుంది. హై సెలీనియం, వెరీ కాన్సన్ట్రేటెడ్. అండ్ మనకి రోజుకి కావాల్సింది ఎంత, ఓన్లీ ఒక 55 మైక్రోగ్రామ్. అంటే ఒక హాఫ్ బ్రెజిల్ నట్ తింటే మనకు రోజుకి కావాల్సిన సెలీనియం మొత్తం వచ్చేస్తుంది. అండ్ అది కాకుండా మీకు మనకి సెలీనియం అనేది ఎగ్ లో ఉంటుంది, మిల్క్ లో ఉంటుంది, అండ్ ఫిష్ తింటే ఫిష్ లో ఉంటుంది. సో ఇట్ల నుంచి ఎక్స్ట్రా వస్తుంది. సో అన్నెసెసరీగా మన బాడీలో సెలీనియం ఎక్కువ వెళ్ళిపోతుంది. అండ్ సెలీనియం మోర్ దాన్ 400 మైక్రోగ్రామ్ వస్తాయి. అంటే మనం రోజుకు ఒక 4 బ్రెజిల్ నట్స్ తిన్నాం అనుకోండి, సెలినోసిస్ అని వస్తుంది, సెలీనియం టాక్సిటీ వచ్చేస్తుంది. సెలీనియం టాక్సిటీలో మెయిన్ కంప్లైంట్స్ ఏంటంటే హెయిర్ ఫాల్, పుట్టలుగా రాలిపోతుంది, నెయిల్స్ డ్యామేజ్ అవుతాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ కొంతమందికి బ్రిటిల్ నెయిల్స్ అంటాం, ఆ బ్రిటిల్ నెయిల్స్ ప్రాబ్లమ్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది సెలీనియం టాక్సిటీ ఉంటే. అండ్ ఇన్ఫాక్ట్ ఐ థింక్ మహారాష్ట్రలో బుధోనా అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది. ఆ డిస్ట్రిక్ట్ లోని ఐ థింక్ రీసెంట్ ఇయర్స్ లోనే అంటే మేబీ ఒక 5-10 years బ్యాక్ ఒక సడన్ గా ఒక 300 కేసెస్ రిపోర్ట్ చేశారు. ఆ ఊర్లో మొత్తం అంతా అందరికి సడన్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందట. హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యి డిఫరెంట్ సిమ్టమ్స్ చూపిస్తుంటే అక్కడ ICMR వాళ్ళు వచ్చి ప్రాజెక్ట్ చేశారు, అంటే చేసి ఎవాల్యుయేట్ చేశారు ఆ కేస్ రిపోర్ట్స్ ఏమైంది వీళ్ళకని. వాళ్ళు బ్లడ్ శాంపుల్స్ తీస్తే వాళ్ళ బాడీలో ఉండాల్సిన సెలీనియం కన్నా 30 times ఎక్కువ ఉందట. ఎందుకు ఎక్కువ ఉందని రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తే వాళ్ళకి అందరికీ కూడా పంజాబ్ హర్యానాలో పండిన గోధుమలు ఏదైతే ఉంటాయో ఆ గోధుమల్ని రేషన్ ద్వారా గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేసిందట. ఓకే. ఆ పంజాబ్ హర్యానాలో అప్పుడు పండించినప్పుడు ఏమైందంటే ఆ వాటర్ ద్వారా రాక్స్ నుంచి వచ్చిన వాటర్ అంతా సాయిల్ లో అక్యుములేట్ అయ్యి అక్కడ సాయిల్ లో ఎక్కువ సెలీనియం అక్యుములేట్ అయింది సూపర్ఫిషియల్ లేయర్స్. అక్కడ నుంచి అక్కడ క్రాప్ అంతా వీట్ అంతా కూడా సెలీనియం ఎక్కువగా తీసుకున్నాయి క్రాప్స్. సో ఆ క్రాప్స్ ఎక్కువ తీసుకుని ఆ వీట్ తీసుకుని వీళ్ళు మహారాష్ట్రలో రేషన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశారు అక్కడి నుంచి. సో వాళ్ళందరికీ సెలీనియం టాక్సిటీ వచ్చి మొత్తం అందరికి హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోయింది అనమాట. అప్పుడు ఐడెంటిఫై చేశారు ఈ సెలీనియం టాక్సిటీ ఉంది. సో కాబట్టి అండ్ అది ఇంపార్టెన్స్ ఆఫ్ ఓవర్ టేకింగ్ సెలీనియం అనేది అది. సో మనం జస్ట్ ఇది బ్రెజిల్ నట్స్ తీసుకుంటే నార్మల్ అవుతుంది అనగానే ఒక 3-4 బ్రెజిల్ నట్స్ తీసుకోవడం కాదు. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే సెలీనియం డెఫిషియన్సీ ఉంది అని అనిపిస్తే దెన్ 1 బ్రెజిల్ నట్ ఆర్ హాఫ్ బ్రెజిల్ నట్ పర్ డే అనేది
మోర్ దెన్ ఎనఫ్. మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే బ్రెజిల్ నట్స్ లో బ్రెజిల్ నట్ లో ఉండే సెలీనియం హై కంటెంట్. ఇన్ఫాక్ట్ లో కంటెంట్ కావాలనుకోండి, సన్ఫ్లవర్ సీడ్స్ లో సెలీనియం ఉంటుంది, మష్రూమ్స్ లో ఉంటుంది, నువ్వుల్లో సెలీనియం ఉంటుంది, అంటే మైనర్ క్వాంటిటీస్. సో అవి మనకి ఓవరాల్ గా అదర్ మైక్రో న్యూట్రియంట్స్ కూడా వస్తాయి కాబట్టి సీడ్స్ అవి తీసుకుంటే మనకి ఆటోమేటిక్ గా సెలీనియం అనేది బాగా వచ్చేస్తుంది. నాకు ఇప్పటికీ గుర్తుంది అనమాట, ఆల్మోస్ట్ 7-8 years బ్యాక్ అనుకుంటా. అంటే ఈ న్యూట్రిషన్ సంబంధించి నేను నాలెడ్జ్ కోసం చాలా బుక్స్ అవుతాను, అందులో బ్రెజిల్ నట్ ఫస్ట్ టైం విన్నా. ఆథర్ ఏం చెప్తున్నాడంటే బ్రెజిల్ నట్ వారానికి ఒకటి తీసుకోండి అన్న. నాకు ఎందుకు అట్లా చెప్పినా మొత్తం చదివితే రిచ్ ఇన్ సెలీనియం. ఇప్పుడు మీరు చెప్తుంటే అది గుర్తొచ్చింది, వారానికి ఒకటి చాలా అనే సినారియోకి ఆయన అంటే ఆథర్ వచ్చిందంటే ఎంత రిచ్ ఉంటది అనేది నిజంగా. ఎందుకంటే ఇది ఎంఫసిస్ చేస్తుంది. నేను ఈ మధ్య ఒక ఫేమస్ డైటీషియన్ వాళ్ళ డైట్ దాంట్లో చూశాను, థైరాయిడ్ ఉంది, నాకు థైరాయిడ్ పెరుగుతుంది అని ఆవిడ కాంటాక్ట్ చేస్తే డైలీ 3 బ్రెజిల్ నట్స్ అని, డైలీ 3 బ్రెజిల్ నట్స్. సో అంటే వాళ్ళకి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ నాలెడ్జ్ తప్ప క్వాలిఫైడ్ డైటీషియన్ ఎవరు ఇలా చెప్పరు. వీళ్ళు ఏంటంటే హెల్త్ కోచ్ అని చెప్పి అప్పుడు వాళ్ళకి అంటే బ్రెజిల్ నట్ తింటే థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది, బ్రెజిల్ నట్స్ ఎక్కువ వేసేస్తే ఇంకా బాగా కంట్రోల్ వచ్చేస్తుంది ఏమో అన్న ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వల్ల ఈ మిస్టేక్స్ అన్ని జరుగుతున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్స్ అన్ని ఇప్పుడు వచ్చాయి రీసెంట్గా 1950 నుంచి మనకి హార్మోన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి టాబ్లెట్స్ రూపంలో వచ్చాయి. అవును, థైరాయిడ్ టాబ్లెట్ ఇది వరకు అంటే ఇప్పుడు 1950 అంటే మన పేరెంట్స్ పుట్టిన బిఫోర్ ఇయర్స్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా, పిగ్ కానీ గొర్రెలు కానీ వాటిని చంపి వాటిని థైరాయిడ్ తీసి ఎండబెట్టి పౌడర్ గా చేసుకుని అవి తినేవారు. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయి లాంగ్ టర్మ్ గా ఏంటంటే, ఒకటి డోస్ తెలియదు, ఎంత తినాలో తెలియదు, దొరికింది తినేసేవారు అంతే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళకి సివియర్ సిమ్టమ్స్, మిక్సెడిమా సిమ్టమ్స్, మొహం అంతా ఉబ్బిపోయి, కాలు ఉబ్బిపోయి, వీక్నెస్ అయిపోయి, వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఆబ్వియస్ గా మనం ఇప్పుడు చికెన్ లివర్ ఎలా తింటున్నామో వాళ్ళు వాటి యొక్క థైరాయిడ్ గ్రంథులను అలా తినేవారు. దానివల్ల వాళ్ళకు ఉండే డిసీజెస్ మనకు రావడం స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఎస్పెషల్లీ బ్రెయిన్ డిసీజెస్, ఇవన్నీ కొన్ని యానిమల్స్ ని తినడం వల్ల ఆ డిసీజెస్ రావడం స్టార్ట్ అయిన తర్వాత, ఇంకా తర్వాత సైన్స్ ఎవాల్వ్ అయిన తర్వాత థైరాయిడ్ ప్రిపరేషన్స్ స్టార్ట్ అయ్యి ఆ హార్మోన్ తయారు చేసి ఆ హార్మోన్ ఇప్పుడు మనం టాబ్లెట్ రూపంలో వాడుతున్నాం. సో మనకి ఇన్ ఏ వే వీఆర్ వెరీ లక్కీ, అట్లీస్ట్ ఒక కంప్లీట్ జస్ట్ ఒక టాబ్లెట్ వేసుకుంటే మన థైరాయిడ్ అది మనల్ని డిస్టర్బ్ చేయదు, మనం దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. థైరాయిడ్ 100 years టాబ్లెట్ వాడినా దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో కాబట్టి ఇన్ ఏ వే మనము లక్కీగా ఫీల్ అవ్వాలి. అండ్ థైరాయిడ్ ఉంది కాబట్టి ఇంకేం జీవితంలో ఇంకేం లేదు అన్నది ఫీల్ అవ్వాల్సిన అవసరం. ఇప్పుడు డయాబెటీస్ కి కన్సర్న్ ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. థైరాయిడ్ కి మనం ఓవర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఓవర్గా జనాలను భయపెట్టేసి, ఓవర్గా కాంప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసేమో అనిపిస్తుంది నాకు. జస్ట్ ఒక సింపుల్ ప్రాబ్లం, ఒక నెగిటివ్ అయిపోయింది. టాబ్లెట్ వాడే వాళ్ళు ఏదో టాబూ ఉంది డెఫినెట్ గా. మీరు అన్నట్టు నిజం చెప్పాలంటే సరే, లైఫ్ స్టైల్ వల్ల రావడం సెకండరీ అయితే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో దాన్ని మన కంట్రోల్లో లేనప్పుడు సైన్స్ అంత బాగా ఎవాల్వ్ అయ్యి మనకు అన్ని ప్లేట్లో మంచి బంగారు ప్లేట్లో పెట్టించినప్పుడు మనం యూటిలైజ్ చేసుకొని హ్యాపీగా హెల్తీగా ఉండాలి. కానీ ఇవన్నీ ఫాల్స్గా భయపెట్టడం ఎక్కువైపోయింది. సో చాలా విషయాలు, ఈవెన్ థైరాయిడ్ క్యాన్సర్స్ రిలేటెడ్ ఏమన్నా సార్? సో అంటే థైరాయిడ్ మనకి యూజువల్గా నాడ్యూల్స్ ఉంటాయి కొన్నిసార్లు. అంటే మనం అల్ట్రాసౌండ్ మనకి ఇప్పుడు స్వెల్లింగ్ వచ్చిందని చెప్తారు, అదే డాక్టర్ ఏమో స్కాన్ చేయించమంటారు. స్కాన్ చేస్తే కొన్నిసార్లు నాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, ఆ నాడ్యూల్స్ అంటే గడ్డలు లాంటివి అన్నమాట. ఆ గడ్డలు యూజువల్గా ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు, 80 to 90% ఏమీ కాదు. జస్ట్ ఇప్పుడు మన నలుగురు థైరాయిడ్ మనం స్కాన్ చేయించుకున్నాం అనుకోండి, మనలో ఇద్దరికైనా అట్లీస్ట్ చిన్న చిన్న నాడ్యూల్స్ ఉంటాయి. వెరీ కామన్ అది. బట్ సైజ్ పెద్దదైంది, మోర్ దెన్ 1 centimeter నాడ్యూల్స్ ఉన్నాయి, పెద్ద సైజ్ నాడ్యూల్స్ ఉన్నాయి, అండ్ కొన్ని సాలిడ్ నాడ్యూల్స్ ఉంటాయి. వాటికి కొంచెం క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. అందులో కూడా ఓన్లీ 5 to 10% ఆ ఉన్న వాటిల్లో కూడా. సో కాబట్టి ఒకవేళ డౌట్ ఉంటే మనం FNAC అంటే నీడిల్ టెస్ట్ అవుట్ చేస్తాము, మైక్రోస్కోప్ లో ఎగ్జామిన్ చేస్తాం. ఆ లక్షణాలు ఉన్నాయంటే సర్జరీకి వెళ్తాం, లేదు అంటే మనం ఏమి దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. సో అది పెద్దగా కన్సర్న్ ఏం కాదు. సో ఫస్ట్ ఒక అమ్మాయి కానీ లేదంటే ఒక అబ్బాయి కానీ, మెజారిటీ ఆఫ్ పీపుల్ తీసుకుంటే ఉమెన్ కానీ గర్ల్స్ కానీ తీస్తే పెరుగుతున్నారంటే ఫస్ట్ థైరాయిడ్ పైనే పడతారు. అవునా అవునా? సో వెయిట్కి థైరాయిడ్కి వాట్ ఈస్ ద రియల్లీ లింక్, అండ్ రియల్గా ఎంత పర్సెంటేజ్ వరకు థైరాయిడ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది వెయిట్? సో మీరు చాలా రెలవెంట్ క్వశ్చన్ అడిగారు, ఎందుకంటే చాలా మంది అసలు మన ఒపీనియన్ కూడా తీసుకోరు.
మీరు ఎందుకమ్మా వెయిట్ ఉన్నారు, ఫుడ్ ఏం కంట్రోల్ చేయట్లేదు కదా అంటే, నాకు థైరాయిడ్ ఉంది అంటే వెయిట్ పెరుగుతున్నాను. అది నార్మల్ గా ఉందా సంబంధం లేదు. థైరాయిడ్ ఉంది కాబట్టి వెయిట్ పెరుగుతున్నాను, థైరాయిడ్ ఉంది కాబట్టి మెన్సెస్ అవ్వట్లేదు, థైరాయిడ్ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ రావట్లేదు, అదే అనుకుంటారు. కానీ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, థైరాయిడ్ యూజువల్ గా మెటబాలిజం రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి, అంటే మనం ఎలా కూర్చుని ఉన్నా సరే కొన్ని క్యాలరీస్ మన బాడీ బర్న్ చేస్తాం. అది హార్ట్ సర్క్యులేషన్ కో, డైజెషన్ కో, మజిల్ కాంట్రాక్షన్స్ కో, మెటబాలిజం కి. ఆ బిఎంఆర్ అనేది థైరాయిడ్ తక్కువగా ఉండేవాళ్ళు, అంటే హైపోథైరాయిడిజం లో తక్కువ అవుతుంది కాబట్టి మీరు ఖర్చు పెట్టేది తగ్గుతుంది, బర్నింగ్ అయ్యే క్యాలరీస్ తగ్గుతాయి కాబట్టి ఆల్వేస్ పాజిటివ్ బ్యాలెన్స్ లో ఉండి కొంచెం వెయిట్ పెరుగుతారు. బట్ అదంతా థైరాయిడ్ కంట్రోల్ లేకపోతే, మీ థైరాయిడ్ ని కంట్రోల్ చేసేసి థైరాయిడ్ టాబ్లెట్ వాడో, లేకపోతే మీకు థైరాయిడ్ TSH లెవెల్స్ నార్మల్ గా ఉన్నాయనుకోండి, దెన్ ఆబ్వియస్ గా మీరు యూఆర్ లైక్ ఎనీ అదర్ గర్ల్. అంటే మీరు వేరే వాళ్ళు ఎలా నార్మల్ గా ఉంటున్నారో మీదే అంతే బాడీ. థైరాయిడ్ నార్మల్ అయిన తర్వాత కూడా మనం వెయిట్ పెరుగుతున్నాం అంటే మనం అదర్ రీజన్స్ కోసం సెర్చ్ చేయాలి. అండ్ ఒక పర్సన్ థైరాయిడ్ వల్ల ఎంత మాక్సిమం వెయిట్ పెరగగలరు అంటే ఒక 3 to 5 kgs max. 3 to 5 kgs max. అది కూడా ఎందుకంటే ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం వల్ల కాదు, బాడీలో కొంత ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతుంది. థైరాయిడ్ సరిగ్గా కంట్రోల్ లేనప్పుడు ఆ ఫ్లూయిడ్ అక్యుములేషన్ వల్ల వెయిట్ పెరుగుతారు చాలా వరకు. తక్కువ ఫ్యాట్, వాటర్ వెయిట్ తక్కువ, ఫ్యాట్ వెయిట్ ఉంటుంది. ఫ్యాట్ వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. అది మెటబాలిజం మనం స్లోగా ఉంటుంది కాబట్టి మనం తినే అంతా కూడా కొంచెం ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది అంతే. సో మనం థైరాయిడ్ కంట్రోల్ చేసిన తర్వాత TSH మనకి 0.5 to 4.5 మధ్యలో వచ్చేసిన తర్వాత దాని కంట్రిబ్యూషన్ ఏమి ఉండదు. దెన్ వీ హ్యావ్ టు పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్. అంతే తప్ప జస్ట్ దాన్ని బ్లేమ్ చేసుకుని మనం పెట్టే ఎఫర్ట్ పెట్టలేదు అనుకోండి, అంటే మనం ఫుడ్ వైజ్ గా కానీ ఎక్సర్సైజ్ కానీ ఆ ఎఫర్ట్ పెట్టలేదు అనుకోండి, దెన్ డెఫినెట్ గా మనం మిస్ అవుతాం. ఎందుకంటే మనకు వచ్చే రిజల్ట్స్ అన్ని కూడా ఆ ఎక్సర్సైజ్ డైట్ వల్లే మేజర్ రిజల్ట్స్ వస్తాయి. థైరాయిడ్ జస్ట్ టాబ్లెట్ వేసుకుని నార్మల్ వెయిట్ అయిపోతాను అనుకుంటే ఎవరు, ఒకవేళ మీకు నిజంగా థైరాయిడ్ వల్ల వెయిట్ పెరిగారు అనుకోండి, లాజికల్ గా కూడా థైరాయిడ్ నార్మల్ అయిన తర్వాత మీరు నార్మల్ వెయిట్ వచ్చేయాలి కదా, మరి రావట్లేదు అంటే ఇంక వేరే అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఆ ఫ్యాక్టర్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, థైరాయిడ్ పైన నిందేయకూడదు. సో థైరాయిడ్ ఇష్యూ ఆల్రెడీ ఫేస్ చేస్తున్న వాళ్ళు, ఇష్యూ అని కాదు, జస్ట్ ఏదైతే ప్రొడక్షన్ సరిగ్గా లేదో దాన్ని మనం MCG వల్ల రీప్లేస్ చేస్తున్నాము. ఎవరైతే థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడుతున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా కొన్ని ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే దట్ విల్ రియల్లీ హెల్ప్ ఇన్ బూస్టింగ్ థైరాయిడ్ హెల్త్. అలాంటివి ఏమైనా ఉంటే, సో ఒకటి థైరాయిడ్ ఆటో ఇమ్యూనిటీని ట్రిగ్గర్ చేసేది హై షుగరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్. ఎందుకంటే గట్ ఇన్ఫ్లమేషన్ చేంజ్ అవుతుంది, గట్ అనేది ఇన్ఫ్లేమ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు హై షుగర్ ఫుడ్స్ తీసుకున్నారనుకోండి మనకి లీకీ గట్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. ఆ లీకీ గట్ ద్వారా కొన్ని ఫుడ్ లో ఉండే యాంటీజెన్స్ అనేవి మన బ్లడ్ లోకి రీచ్ అవుతాయి, దానికి అగెనిస్ట్ గా కొన్ని యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ఆ యాంటీబాడీస్ మన థైరాయిడ్ ని కూడా ఎనీ గంది మన బాడీలో మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నిటి మీద దాని ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఆ లీకీ గట్ ఉండే వాళ్ళకి. సో ఒకటి మనం హై షుగరీ ఫుడ్స్ కానీ లేకపోతే ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్స్ తీసుకోకూడదు. సెకండ్ మనకి మోస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్స్, వైటమిన్ C రిచ్ ఫుడ్స్ లైక్ ఆరెంజెస్ కానీ, లెమన్ వాటర్ తాగడం కానీ, ఆమ్లా కానీ, ఇవి వైటమిన్ C ఎక్కువగా ఉండే ఫుడ్స్. యాపిల్, జామకాయ, వీటిని మనం ఒక ఫ్రూట్ గా డైలీ తీసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందాక నేను చెప్పినట్టు సెలీనియం ఎక్కువగా ఉండేది, అంటే మినిమం క్వాంటిటీలో ఉండేది. అంటే సెసమీ సీడ్స్, నువ్వులు కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, పంప్కిన్ సీడ్స్ కానీ, మష్రూమ్ గానీ, ఎగ్ గానీ, ఎగ్ మనకి ఈజీగా దొరుకుతుంది, అప్పుడప్పుడు ఫిష్ తినొచ్చు. సో ఈ ఫుడ్స్ మనం తీసుకుంటే ఏంటంటే మనకి థైరాయిడ్ ఫంక్షనింగ్ లో చాలా వరకు బెటర్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇట్ డజంట్ మీన్ మనం థైరాయిడ్ టాబ్లెట్ మానేసి ఇవన్నీ వాడాలని కాదు. ఇది ఈ ఫుడ్ లో మనం ఈ ఫుడ్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటే ఏంటంటే మన థైరాయిడ్ ఫంక్షనింగ్ ఫర్దర్ గా వర్క్స్ అవ్వకుండా ఉంటుంది, కొంతమందికి ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ థైరాయిడ్ మోస్ట్ ఇంపార్టెంట్, థైరాయిడ్ ఫంక్షనింగ్ లో మనం జస్ట్ ఐరన్ ఒకటే అనుకుంటాం, ఐరన్ ఒకటే కాదు. థైరాయిడ్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉండాలి అంటే ఐరన్ సరిగ్గా ఉండాలి, వైటమిన్ D సరిగ్గా ఉండాలి, B12 సరిగ్గా ఉండాలి, omega-3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ కూడా హెల్ప్ అవుతాయి. అండ్ సెలీనియం అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్ట్. సో ఈ ఎన్ని మినరల్స్ మీకు చాలా వరకు కూడా మీరు నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటే దొరికేస్తాయి. నట్స్ అండ్ సీడ్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ సీడ్స్ మనకు దొరుకుతాయి మార్కెట్ లో. 5-in-1 సీడ్స్, 6-in-1 సీడ్స్, కాంబినేషన్ ఆఫ్ సీడ్స్ దొరుకుతాయి. అది డైలీ మీరు ఒక స్పూన్ తిన్నారు, ఒక 2 స్పూన్స్ తిన్నారు అంటే మీకు అందులో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఒక దాంట్లో జింక్ ఉంటుంది. చాలా వరకు మనకి కాంబినేషన్ తో మనకి చాలా వరకు వచ్చేస్తుంది. అండ్ డైలీ ఒక ఎగ్ కానీ, మిల్క్ పెద్దగా నేను సజెస్ట్ చేయను, బట్ డైలీ ఒక ఎగ్ తీసుకున్నా, బాయిల్డ్ ఎగ్ తీసుకున్నా అందులో ఈవెన్ సెలీనియం ఉంటుంది, ఐడిన్ ఉంటుంది. సో ఓవరాల్ కూడా థైరాయిడ్ హెల్ప్ చేస్తుంది. జనరల్ కామన్ క్వశ్చన్ ఏమంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఐరన్ అంత తొందరగా పెరగదు అనేది కూడా
మిస్కన్సెప్షన్ అనుకోండి, ఈ డౌట్స్ ఉన్నాయి, అది ఎంతవరకు కరెక్ట్? ఇట్ ఈస్ ఆపోజిట్ యాక్చువల్లీ. ఐరన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఐరన్ కూడా ఇంపార్టెంట్ మినరల్. ఇందాక నేను చెప్పినట్టు థైరాయిడ్ హార్మోన్ తయారీలో ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ ఉంటే ఐరన్ పెరగదు అనడానికి కొన్ని రేర్ ఎందుకు లాజిక్ రీజనింగ్ వచ్చింది అంటే, థైరాయిడ్ కంట్రోల్లో లేదనుకోండి, జనరల్ గా కూడా మన గట్ అనేది సరిగ్గా పనిచేయదు. ఓకే. ఆ గట్ నుంచి వచ్చే న్యూట్రియంట్స్ కూడా అబ్జర్వ్ కాదు. మీరు తినే ఫుడ్ లో ఐరన్ ఉంటుంది, ఓకే, బట్ ఐరన్ సరిగ్గా అబ్జర్వ్ కాదు. మీరు తినే ఫుడ్ లో B12 ఉంటుంది, ఆ B12 సరిగ్గా అబ్జర్వ్ కాదు. అండ్ B12 అబ్జర్వ్ కాకపోవడానికి ఇంకొక రీజన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్, పెరినేషియస్ అనీమియా అంటాం. అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఈ పెరినేషియస్ అనీమియా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే బికాజ్ రెండు ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఆ B12 అబ్జర్వ్ అవ్వడానికి మనకి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ఒక ఫ్యాక్టర్ రిలీజ్ కావాలి. ఓకే. అది ప్రొడ్యూస్ చేసే సెల్స్ డ్యామేజ్ అవుతాయి అన్నమాట వీళ్ళలో. ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే రిలీజ్ అవ్వదో వాళ్ళకి B12 అనేది అబ్జర్వ్ కాదు. తినే ఫుడ్ లో B12 ఉంటుంది, బట్ అబ్జర్వ్ కాదు. సో అలాగా అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ వల్ల ఐరన్ కానీ B12 కానీ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఆ థైరాయిడ్ కరెక్ట్ చేసి మనం తీసుకునే ఫుడ్ లో ఐరన్ కరెక్ట్ గా ఉంది అనుకోండి, దెన్ ఆబ్వియస్ గా మనకి దాన్ని కరెక్ట్ చేయొచ్చు. ఓకే, సూపర్. సో ఓవరాల్ గా ఇప్పుడు మీ క్లినిక్కి మీరు చూసి ఉంటారు కదా, ఇప్పటి వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు సార్ మెజారిటీ ఆఫ్ ఈ కాలంలో? మెయిన్లీ వచ్చే వాళ్ళలో రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ మీనే ఉంటారు. అంటే సే అరౌండ్ 20 to 45 years మంచి క్రూషియల్ ఏజ్ ఫర్ రీప్రొడక్షన్. ఆ టైంలో ఉండే వాళ్ళే ఎక్కువ ఉంటారు యూజువల్ గా. చిల్డ్రన్ లో బికాస్ టెస్టింగ్ అనేది అంత లేదు కాబట్టి మేబీ అండర్ డయాగ్నోస్ చేస్తున్నామేమో మనం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇది వరకు డయాబెటీస్ 50 years 60 years వచ్చేది, తర్వాత ఇప్పుడు 30 years స్టార్ట్ అయింది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది 30 to 40 years లో ఉన్న వాళ్ళే ఉన్నారు, డయాబెటీస్ ఉండేవాళ్ళు. అలాగే థైరాయిడ్ డిసీజెస్ కూడా బికాజ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ లో మనకి ఈ వాటర్ కంటామినేషన్, ఎయిర్ పొల్యూషన్ ఇట్ల వల్ల ఆటోఇమ్యూన్ డిసీజెస్ కూడా ఇన్సిడెన్స్ పెరుగుతుంది. కాబట్టి చిల్డ్రన్ లో మనం బేసికల్ గా రెగ్యులర్ గా థైరాయిడ్ ఎప్పుడో, అంటే అన్లెస్ ఈ హైట్ ప్రాబ్లమ్స్ వస్తేనే తప్ప మనం థైరాయిడ్ చెక్ చేయం. సో కాబట్టి మేబీ అండర్ డయాగ్నోస్ చేస్తున్నామేమో. కొంతమందికి ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, టెస్టింగ్ ఈజీగా జరుగుతుంది కాబట్టి వాళ్ళు రొటీన్ గా టెస్ట్ చేసినప్పుడు ఈ మధ్య పిల్లల్లో కూడా కొంచెం హైపోథైరాయిడిజం కండిషన్ అనేది ఎక్కువగానే చూస్తున్నాం. ఎర్లీ స్టేజెస్ లో తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మదర్స్ 50 to 60 ఏజ్ ఉన్న వాళ్ళు చూస్తే వాళ్ళు అప్పటి వరకు యాక్టివ్గా ఉంటారు, కాకపోతే మెనోపాజల్ స్టేజ్కి వచ్చేటప్పటికి మీరు అన్నట్టు బాడీలో వాటర్ రిటెన్షన్ కానీ అప్పటి వరకు వెయిట్ లేకుండా ఉంటారు, కొంచెం వెయిట్ పెరగడము, పీరియడ్స్ కూడా ఆగిపోవడం స్టార్ట్ అవుతుంటుంది కదా. అట్లాంటి కండిషన్లో చెక్ చేసినప్పుడు కూడా వాళ్ళకి అప్పటి వరకు లేని థైరాయిడ్ డిటెక్ట్ అవుతుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇంపాక్టింగ్ అంటే మెనోపాజ్ వర్సెస్ థైరాయిడ్ ఎలా? థైరాయిడ్ ఈ ఏజ్ లో రావాలని ఏం లేదు. యూజువల్లీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అన్ని కూడా బేసికలీ ఆ యంగ్ ఏజ్ లోనే మనకి డిటెక్ట్ అవుతాయి. బట్ దానికి ఏజ్ లిమిట్ లేదు. ఈవెన్ 70 years 75 వాళ్ళు ఏదైనా అప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ కి వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవుతారు కదా, మేము రొటీన్ గా థైరాయిడ్ స్క్రీనింగ్ చేస్తాం వాళ్ళకి. చేసినప్పుడు వాళ్ళలో చాలా మంది 10-15 హార్ట్ ఫెయిల్యూర్ కి వన్ ఆఫ్ ది కామన్ రీజన్, అంటే మెయిన్ రీజన్ కాదు కానీ బట్ వన్ ఆఫ్ ది రివర్సిబుల్ కండిషన్ ఏంటి అంటే హైపోథైరాయిడిజం. థైరాయిడ్ కంట్రోల్లో అంటే ఒకవేళ వాళ్ళకి తెలియకపోవచ్చు, ఫస్ట్ టైం డయాగ్నోస్ అయ్యేది ఆ ఏజ్ లో కూడా ఉంటుంది. సో ఈ ఏజ్ దాటితే మీకు థైరాయిడ్ రేరు అనడానికి ఏం లేదు. సో ఫ్రమ్ బర్త్ టు డెత్ ఏ టైంలో అయినా మనకి థైరాయిడ్ ఇంపాక్ట్ అవ్వచ్చు. సో కాబట్టి మనకి బేసిక్ గా సిమ్టమ్స్ మీద అవగాహన ఉండి ఆ సిమ్టమ్స్ మీరు అన్నట్టు మెనోపాజ్ లో సడన్ గా వెయిట్ పెరగడం స్టార్ట్ చేశారు. అఫ్కోర్స్ చాలా మంది అనుకుంటారు మెనోపాజ్ తర్వాత కాబట్టి మనం వెయిట్ పెరుగుతున్నామేమో అనుకుంటారు, మనకు చక్కగానే వెయిట్ పెరుగుతున్నాం అనుకుంటారు. బట్ ఓకే, అన్యూజువల్ గా వెయిట్ పెరుగుతున్నారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం జస్ట్ ఒక రివర్సిబుల్ గా కండిషన్ కాబట్టి జస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేసుకుని మనం ఒకవేళ అది కంట్రోల్ గా ఉంది అంటే ఓకే, మన అదర్ కాజెస్ ని ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు, డైట్ ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేయొచ్చు. సో ఒకవేళ అది ఉంది అనుకోండి, మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి వెయిట్ మీద కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది. రియల్ గా చాలా విషయాలు థైరాయిడ్ గురించి తెలుసుకున్నారు సార్. సో మీరు కూడా చూసారు కదా, ఏది నిజాలు ఏది అబద్ధాలు అనేది మీరు దృష్టిలో పెట్టుకొని క్వాలిఫైడ్ పీపుల్తో మాత్రమే మీరు మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఎడ్యుకేట్ అయ్యి ఎంతోమందికి హెల్ప్ఫుల్ కంటెంట్ని మీరు షేర్ చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి హోప్ యూ అండర్స్టాండ్. థైరాయిడ్ గురించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాబొరేటెడ్గా చెప్పారు కాబట్టి రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా కానీ మీరు కామెంట్ చేయండి. ఒకవేళ సార్ని కన్సల్ట్ అవ్వాలి అని అంటే
సార్ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే మా ఆడియన్స్కి నేను మార్నింగ్ టైంలో నేను హాలిస్టిక్ హాస్పిటల్లో ఉంటానండి, శ్రీ హాలిస్టిక్ నిజాంపేట్. ఈవినింగ్ టైంలో నేను నా క్లినిక్లో డాక్టర్ పద్మనాభ వర్మస్ హార్మోన్ క్లినిక్ అని ప్రగతి నగర్లో ఉంది, అక్కడ అవైలబుల్గా ఉంటాను. ఇఫ్ యూ వాంట్ టు కన్సల్ట్ యూ కెన్ కమ్ హియర్. ఆర్ మీకు ఏం ఇష్యూస్ ఉన్నా, అది ఏదో ప్రమోషనల్ వీడియో అయితే డెఫినెట్గా కాదు, జస్ట్ అవగాహన కల్పించడానికే జస్ట్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. బట్ మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మీకు దగ్గరలో ఉన్న ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాటి మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా అది రాసుకుని వెళ్ళి వాళ్ళని డాక్టర్ దగ్గర మీరు క్లారిఫై చేసుకోండి తప్ప, అంటే సోషల్ మీడియాలో వచ్చే చాలా వరకు అంటే మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది డెఫినెట్గా, బట్ కొన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ బట్టి మీరు క్యారీ ఫార్వర్డ్ అవ్వద్దు. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి బట్టి ట్రీట్మెంట్ తీసుకోండి. ఇది ఎందుకు చెప్పానంటే చాలామంది మంచి ఎండోక్రైనాలజిస్ట్ని చెప్పండి అంటే అందరూ మంచి వాళ్ళే ఉంటారు, బట్ ఒకవేళ ఈసారి కన్సల్ట్ అవ్వాలంటే మాత్రం జస్ట్ నేను చెప్పాను. సో హోప్ యూ అండర్స్టాండ్ థైరాయిడ్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కాబట్టి ఎన్నో మిత్స్ అండ్ కన్సెప్షన్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మంచి టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. సో హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.